ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ అతను ప్రజా ప్రయోజనాల కోసం పిల్లు వేస్తారు. అతను వేసే పిల్లు పార్లమెంట్ని సైతం కదుపుతుంది. పిల్ వేస్తే అన్ని పబ్లిక్ సబ్జెక్ట్స్ తీసుకునేవాడిని, టెలిఫోన్స్ తీసుకున్నా. నేను వేసినటువంటి పిల్ వల్లే ఈ రోజున హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి కాలర్ ఐడి వచ్చింది. పిల్ వేసే జడ్జి అన్నాడు ఇది ఎట్లా పాసిబుల్ అన్నాడు. మన హైకోర్టులోనే ఒక అప్పుడు ఏంటంటే కాలింగ్ మన ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే ఎంత డబ్బులు అయ్యిందో ఒక డిస్ప్లే వచ్చేసేది, రెడ్ కలర్ పెట్టేసి. మరి అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ కాదన్న, రిట్ అడ్మిట్ అన్నాడు. జనరల్గా రేపుకు గురైన బాధిత మహిళకి మెడికల్ ఎగ్జామ్ పంపినప్పుడు కూడా చాలా భయంకరంగా టెస్ట్ చేస్తుంటారు. అసలు ఈ మహిళలు ఎప్పుడైతే ఇలాంటి రేప్కి గురి కాబడతారో వీళ్ళని ఎగ్జామినేషన్కి ప్రభుత్వ ఆసుపత్రులకే పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత వీళ్ళు 6 గంటల సేపు వీళ్ళ పడే నరకం ఎవరికి తెలియదు. అక్కడ చూస్తే ఆ డాక్టర్లే కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వీళ్ళ పట్ల ప్రవర్తించే తీరు మనం నోటితో చెప్పలేం. వెళ్ళిన తర్వాత కూడా 2000 పెట్టి చెక్ చేయడం అసలు అది మహిళకి ఈ 2000 పద్ధతి ఉంది, అది చాలా అశాస్త్రీయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మహిళ కనుక ఈ శీలం పోగొట్టుకోకపోతే ఆమె యోని బిగు గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక వేలు చిటికన వేలు పెడితే టైట్గా లోపలికి పోతుంది, అప్పుడు ఆ మహిళ శీలం బాగున్నట్లు. అదే ఈ రేప్కి గురి కాబడిందో లేకపోతే ఇంకెప్పుడున్నా ఇలాంటి లైంగిక దాడులకి గురి కాబడిన మహిళకైతే మనం 2 వేళ్ళు పెట్టినా కానీ ఫ్రీగా ఉంటే ఆ మహిళ అసలు బై డిఫాల్టే ఆమె తప్పు చేసుకుంది అనేటువంటి ఏదైతే మైండ్ సెట్ ఉందో మన మెడికల్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో అది చాలా తప్పది. మరి అటువంటి కేసులు మీరు ఎందుకు స్టడీ చేస్తూ ఒక పిల్లు వేస్తే బాగుంటుందేమో నేను అభిప్రాయం. ఇప్పుడు పిల్కి వచ్చిన ప్రాబ్లం ఏమంటే పిల్ రూల్స్ ఈ మధ్య 2016లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అమెండ్ చేశారు. నేను పిల్ వేయాలంటే అంటే ఆమె యోని లూజ్గా ఉంటే నేను కనుక పిల్ వేస్తే నాకు ఆ యోనికి మధ్యలో సంబంధం ఏంటి, నేను అగ్రీడ్ పర్సన్ కాదుగా. అంటే కమర్షియల్ యాంగిల్ చూసుకుంటూ వాళ్ళు పిల్లి అంతే. వాళ్ళు ఏమంటారు బాధితులు రాండి కోర్టుకి. దాదాపు 5000 కేసులు వాదించుంటారు. ఈ 5000 కేసులో మీకు మనసుకు నచ్చి ఆ బాధితులు న్యాయం చేశాను అన్న కేసు ఒక వ్యక్తి 135 మంది దగ్గర నుంచి దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కళ్ళ దగ్గర 35,000 చొప్పున వసూలు చేసుకొని జిల్లాకు ఒక భార్యని మెయింటైన్ చేసుకుంటూ జిల్లాకు ఒక భార్య హ్యాపీగా విజయవాడలో వన్ డే ఇంటర్నేషనల్ చూసుకుంటున్నాడు. వాడు భార్య ఇందిరాదేవి అని ఉండేది భార్య, 2 పిల్లలు తాత దగ్గర ఉండేవాళ్ళు బిహెచ్ఎల్ చందానగర్లో తాత దగ్గర ఉండేవాడు. ఈమె ఇంట్లో ఉండగా సో ఈమెను ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. అంటే భర్త చేసే తప్పుడు పనికి ఈమె బలి అయిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది, ఈ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి వెళ్ళింది. ఆయన అన్నాడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు 1 వీక్ టైం పడుతుంది, మీరు ఎవరన్నా చూసుకోమంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా సెకండ్ నా దగ్గరికి వచ్చారు. పోలీసులు బాధితున్నారు, వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు. ఈ అమ్మాయి విషయంలో తలదూర్చారో తాట తీస్తారు జాగ్రత్త. సార్ మీరు గతంలో బాలకృష్ణ ఇంట్లో కార్పులు ఆ కేసులో పిల్లు వేశారు. అసలు నిజంగా కాల్పులు బాలకృష్ణ జరిపాడా లేదా? రోజు టీవీలో చూస్తే పెద్ద గోల జరుగుతుంది, బాలకృష్ణ తప్పు చేసిన వాడు జైలుకు పోడు, మనం చిన్న తప్పు చేస్తే మనం బెయిల్ కూడా రాదు మనకి. మరి ఇంత హై ప్రొఫైల్ మనిషి అంత పెద్ద 307 అటెంప్ట్ చేస్తే ఆయన కనీసం జైలు గోడలు కూడా చూడకుండా బయటకు వచ్చాడు. ఈ పద్ధతి ఏంటి, వ్యవస్థ ఏంటని నేను అప్పుడు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు వేశాను. ఆ సాక్ష్యాలు తారుమారు చేసేందుకు బాలకృష్ణ వైఫ్ మీద కూడా 201 ఎవిడెన్స్. అవును, ఆ ఫైర్ జరిగినప్పుడు ఒక పౌడర్ ఆ గన్ లోపల పౌడర్ ఉంటుంది కదా పౌడర్, ఆ పౌడర్ని వీళ్ళు స్వాబ్ తీసుకున్నారు, ప్యాకెట్ చేశారు, ఎక్స్పర్ట్కి పంపించారు. ఆయన ఏం చేశాడు, ఏసీపీ చంద్రమౌళి మీకు తెలుసు, ఆ చంద్రమౌళి ఈయన కలిసి ఇద్దరు కలిసి ఏం చేశారు, కేసుని 0 చేసి పెట్టారు. జరిగే పనేనా? చట్టంలో ఎన్ని లొసుగులు లేవు, ఆ లొసుగులు పెట్టారు, క్లోజ్ చేశారు. నేనేం చేశా, వాటిని తీసుకొని మళ్ళీ హైకోర్టులో రివిజన్ వేశా. వీళ్ళు చేసినటువంటి పని కరెక్ట్ కాదు, వీళ్ళ ఎంపీలో ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో కోర్టులో కరెక్ట్ కాదని రివిజన్ వేశా. జడ్జి అడిగాడు నీకేం సంబంధం, నువ్వేలా రివిజన్ వేస్తా ఉన్నావు. ఆ కేసులో తీర్పు ఇవ్వడానికి జడ్జి రాజగోపాల్ గారిని కర్నూలు నుంచి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడికి తెచ్చి అదే కోర్టులో వేయించి ఆయన ద్వారా వీళ్ళు తీర్పు చెప్పించుకున్నారు. ఇలాంటి పెద్ద తలకాయలు అందరూ పనిచేసి బాలకృష్ణను బయటపడేశారు. జనరల్గా క్రిమినల్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చే స్టేట్మెంట్లో రిపీట్ క్రిమినల్స్ చెప్పేది ఒక చాలా స్పష్టమైన మాట,
అడ్వకేట్లకు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము క్రైమ్ చేస్తున్నాం అని స్టేట్మెంట్ ఇస్తున్నారు కన్ఫెక్షన్లో. ఒక విషయంలో మాత్రం మీరు చెప్పింది పచ్చి నిజమండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లేడీ అడ్వకేట్ పదే పదే దొంగతనాలు చేసేటువంటి ఒక అతిపెద్ద పేరున్న దొంగ దగ్గర నుంచి ఈమె ఫీజు వసూలు చేసింది. ఈమె ఫీజు ఇవ్వడానికి వాడు దొంగతనాలు చేసేవాడు. చివరికి పోలీసులు విసిగి చెంది ఈ అడ్వకేట్ని కూడా రిమైండ్ చేసి పట్టారు. మాకు ఆ అడ్వకేట్ ఉండబట్టే మేము రిపీట్ క్రిమినల్స్ అవుతుంటాం అంటున్నారు. అది కూడా ఉంది. తప్పకుండా అది కాదనట్లేదు. ఈ రోజున అడ్వకేట్లో ఒక నాంపల్లి కోర్టులో ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన అంటాడు, నువ్వు మర్డర్ చేసిరా, వదిలించే బాధ్యత నాది అంటున్నాడు. అంటే కరెక్ట్ అండి. నల్ల కోట్ ఇచ్చింది, నువ్వు కోర్టు రోడ్డు మీద లైసెన్స్ లేకపోతే పోలీసులు పట్టుకోకుండా వేసుకునే లైసెన్స్ కాదు అది. జడ్జిలు కరప్షన్ తీసుకుంటే పట్టాభిరామ్ అని సిబిఐ జడ్జి ఉండేవారు, అతన్ని సిబిఐలోనే అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన హైకోర్టులో ఒక జడ్జి గారు ఉన్నారు, ఇంట్లో భార్య నడిపిస్తుంది కదంతా, భార్య దగ్గర డబ్బులు ఇస్తే ఇక్కడ ఆర్డర్ వస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీ. ఈ వారం కొత్త గెస్ట్ మీకు పరిచయం చేస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ అతను ప్రజా ప్రయోజనాల కోసం పిల్లు వేస్తారు. అతను వేసే పిల్లు పార్లమెంట్ని సైతం కదుపుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అత్యాచారానికి గురైన బాధిత మహిళ తను శీలవతి అంటూ ప్రూవ్ చేసుకోవాలంటూ గతంలో ఒక చట్టం ఉండేది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 155 క్లాస్ 4. అంటే బాధితురాలు తనకు తాను శీలవతి ప్రూవ్ చేసుకోవడం ఎంత అన్యాయం అంటూ అతను ఒక పిల్లు వేసి పార్లమెంట్ని కుదిపి ఆ సెక్షన్నే మార్చారు. అంటే అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఎక్కడ అన్యాయం జరిగినా, అంటే జూనియర్ డాక్టర్లు సమ్మె చేసినా, పెట్రోల్ బంకులు సమ్మె చేసినా, అదేవిధంగా ట్రైన్లో ఎవరైనా బర్త్ విషయంలో ఫైట్ చేసినా, ఇవన్నిటి మీద అతను ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనం పిల్లు వేసి అతను పూర్తిగా ప్రజలకు అనుగుణంగా పిల్లు వేస్తాడు. అతనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఇతను ఎక్కడేస్తారో లిటిగేషన్ అని వ్యక్తి అని ఉంటారు, కానీ అతను వేసే లిటిగేషన్ వెనక ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనాలు చేసే పిల్లు మాత్రం పడతాడు. ఆ వ్యక్తి పేరు కళానిధి. కళానిధి గారు నమస్కారం. మీకు పిల్ కళానిధి అని పేరు కూడా ఉంది, అదేవిధంగా లిటిగేషన్ కళానిధి అని కూడా అంటుంటారు. అంటే మీరు వేసే లిటిగేషన్ అనేది అవతల వ్యక్తికి నచ్చినప్పుడు లిటిగేషన్ అంటారు, ప్రజలు మాత్రం మీకు మా కోసం వేస్తున్నారని అంటారు. అంటే మీ గురించి ఫస్ట్ మాట్లాడేటప్పుడు గతంలో ఉన్న ఆ కేసు, రేపు జరిగిన బాధితురాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 155 క్లాస్ 4 అన్న సిస్టమ్ మీద మీరు పోరాటం చేశారు. నిజంగా బాధిత మహిళకి అండగా నిలిచారు. అప్పుడులో ఒక సెన్సేషన్ అయింది. అదేవిధంగా రేపు జరిగిన బాధితులకు ఇప్పుడు కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం కాకుండా ఆమెకి 2000 పద్ధతిలో 2000 పెట్టడం అన్నది ఒక హాస్పిటల్లో ఉంది. ఆ పద్ధతి మీద పోరాటం చేస్తారని కూడా విన్నాం. ఇవన్నిటికీ మీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు మీరు యాక్చువల్గా నాకు తెలిసి అడ్వకేట్ కాకుండా మీరు కావాలని అడ్వకేట్ అయ్యారు. ఎవరి కోసం అడ్వకేట్ అయ్యారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పండి. నేను 1956లో సింగరాయపాలెం అని ఉంది, గుడివాడ మండల్. ఆ ఊరిలో నా జన్మించాను నేను. మా ఫాదరు కె నరసింహారావు గారు, ఆయన గవర్నమెంట్ సర్వెంట్. అప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన యూడీసీగా ఉండేవాళ్ళు. మా మదర్ కృష్ణవేణి హౌస్ వైఫ్. మేము మొత్తం 5 బ్రదర్స్. ఈ రోజున 5 బ్రదర్స్లో 4 మీడియాలోనే ఉన్నారు, నేను ఒక్కడే అడ్వకేట్గా ఉన్నాను. అయితే మాది ఏంటంటే చాలా పూర్ ఫ్యామిలీ చెప్పాలంటే. మా ఫాదర్ ఒక్కళ్ళ సంపాదన వచ్చే జీతంతో మేము మొత్తం 7 బతకాలి. ఈ నేపథ్యంలో మా ఫాదర్ ఏం చేశారంటే 10th క్లాస్ అయిపోగానే మా పెద్ద బ్రదర్ని ట్యూషన్స్ చెప్పడానికి పెట్టేసేవాడు. తర్వాత నేను ట్యూషన్స్ చెప్పేవాడిని. మా ఫాదర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అయితే నేను హిందీ ఎక్స్పర్ట్. ఆ రోజుల్లోనే నేను హిందీలో ఆల్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి హిందీ బాగా నేర్చుకున్నాను. హిందీలో నేను ట్యూషన్స్ చెప్పేవాడిని. ఇప్పుడు రామోజీరావు గారి పిల్లలకి మా ఫాదర్ మ్యాథ్స్ సైన్స్ చెప్తే నేను వాళ్ళిద్దరి పిల్లలకి కిరణ్కి సుమన్కి హిందీ చెప్పేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళి బేగంపేట వెళ్ళి చెప్పొచ్చేవాడిని. అట్లాగే సుబ్బరామరెడ్డి గారు, ఈ రేంజ్ మీరు తీసుకుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వివిఐపీస్, వాళ్ళ పిల్లలకి మా ఫాదరు నేను ట్యూషన్ చెప్పేవాళ్ళం, మా పెద్ద బ్రదర్. ఇలా టీచింగ్ లైన్లో ఉండటంతో నాకు మొదటి నుంచి టీచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ అవసరాలు, మనిషికి అవసరాలు చాలా ఇంపార్టెంట్ కదా. ఆ అవసరాల వల్ల ఏమవుతుంది, నాకు చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలి, డబ్బులు ఇంట్లో ఇవ్వాలి, ఇంట్లో ఇస్తే కానీ గడవని పరిస్థితి. అలాగా చదువుకుంటూనే ఈ రకంగా నేను ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేవాడిని. అయితే కంపెనీల్లో చేరితే ఏమయ్యేదంటే నేను 200 రూపాయల నుంచి నా నేపథ్యం స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ మీ కెరీర్ 200 రూపీస్ పర్ మంత్ శాలరీ. ఆ రకంగా మొదలైనది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆ రోజున జాబు గ్యారంటీగా చేస్తానని నాకే తెలియదు. ఎందుకంటే నాకు కోపం వచ్చినా నేనే వెళ్ళిపోవాలి, వాళ్ళకు కోపం వచ్చినా నేనే వెళ్ళిపోవాలి. ఈ రకంగా ఉండేది. ఎందుకంటే నేను అన్యాయాన్ని సహించను, క్యాస్టిజం అసలు సహించను. ఈ డిస్క్రిమినేషన్ నాకు చాలా బాధ అనిపిస్తుంది.
అక్కడ ఏంటంటే ఎంప్లాయీస్లో డిస్క్రిమినేషన్ ఉండేది. మేనేజ్మెంట్ మనుషులు వేరే ఉండేవాళ్ళు, మాలాంటి మనుషులు వేరే వాళ్ళు. దీన్ని నేను సహించలేక కొంచెం పోరాడే తత్వం కాబట్టి నాది, నేనే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇలా నేను చేసినవి మొత్తం 36 కంపెనీలు. 200 రూపాయల నుంచి మొదలు పెడితే లాస్ట్గా నేను చేసినటువంటి జాబ్ 2000 రూపాయలు. అంటే 36 కంపెనీలు మారితే 2000కి వచ్చారు. ఆ రోజుల్లో 2000 రూపాయలు మ్యాక్సిమం అంత దాకా వచ్చింది శాలరీ. తర్వాత ఏమైందంటే ఒక గురువుగారు మాకు సముద్రాల సూరిబాబు అనే అడ్వకేట్ గారి దగ్గర మా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు సేల్స్ ట్యాక్స్ మ్యాటర్స్ అన్నీ నీకు అప్పచెప్తున్నావు, అడ్వకేట్ గారి దగ్గర ఉండి నువ్వు చూసుకోవాలి మా కంపెనీ వ్యవహారం అన్నారు. రోజు పోవటం ఆ సూరిబాబు గారి దగ్గర కూర్చోవటం చేస్తుంటే ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు ఇట్లా 36 కంపెనీలు మారి వాళ్ళ చుట్టూ తిరుగుతావు, నువ్వే వాళ్ళందరినీ నీ చుట్టూ తిప్పుకో. సెక్షన్ 35 ఎవిడెన్స్ మన దీంట్లో సేల్స్ ట్యాక్స్ యాక్ట్లో ఈ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అనే ఒకటి ఉంది. దానికి ఎన్రోల్మెంట్ చేసుకుంటే 50 రూపాయలు చలాన్ కట్టేసి నువ్వు కూడా ఎస్టీపీ అవ్వచ్చు. ఎస్టీపీ అయితే వీళ్ళందరినీ నీ చుట్టూ తిప్పుకోమని ఒక సలహా ఇచ్చారు. సరే అని నేను చెప్పాను, 50 రూపాయలు చలాన్ కట్టాను. నా ఒరిజినల్ ఫొటోసు, డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ కలిపి సూరిబాబు గారికి ఇచ్చాను. ఆయన వాటన్నిటినీ తన బ్యాగ్లో పెట్టుకొని, నేను ఆల్రెడీ అప్లై చేసేసాను, ఆయన ట్యాక్స్ కన్సల్టెంట్. మళ్ళీ ఆయన ఏమనుకున్నాడు, ఈయన మళ్ళీ ఎస్టీపీ అయితే నాకు పోటీ వస్తాడనుకొని ఆ సబ్మిట్ చేయలే ఫామ్స్ కమిషనర్ దగ్గర, అవి చేశానని చెప్పాడు. ఒకరోజు నేను ఆయన ఆఫీస్లో కూర్చొని ఉండగా ఏదో వస్తువు కోసం వెతుకుతూ మొత్తం పెట్టేంత తీసేసి బయటకు పడేసి అన్నీ వెతుకుతున్నాడు. అందులో నా అప్లికేషన్ ఫామ్ దొరికింది 6 నెలల తర్వాత. అందులో ఫోటోలు బయటపడ్డాయి నావి. నేను ఇదేంటి సార్ మీరు సబ్మిట్ చేసి అన్నారు కదా, ఫోటోలు ఇక్కడ ఉన్నాయంటే అప్పుడు అన్నాడు, అదే పొరపాటు అయిపోయింది, వెంటనే వెళ్ళి సబ్మిట్ చేసేయమన్నాడు. అలా నా అప్లికేషన్ నేనే సబ్మిట్ చేసుకున్నా కమిషనర్ దగ్గర. సరే ఎస్టీపీ వచ్చింది. దాని తర్వాత సేల్స్ ట్యాక్స్ ట్రైబ్యునల్ దాకా మేము రిప్రజెంట్ చేయాల్సిన ఇది ఉండేది, పవర్స్ ఉండేవి. సేల్స్ ట్యాక్స్ అసెస్మెంట్స్, సేల్స్ ట్యాక్స్ ట్రైబ్యునల్ వరకు కేసులు చేసేవాళ్ళం. అక్కడ అడ్వకేట్స్ మధ్యన ఈ ఎస్టీపీల మధ్యన మళ్ళీ డిస్క్రిమినేషన్. అక్కడ కూడా అడ్వకేట్స్ ఏమో వైట్ బ్యాండ్స్ చేసుకునేవాళ్ళు, మేమేమో టై కట్టుకోవాలి. ఆ టై కట్టుకున్న అడ్వకేట్లను చూస్తే వీళ్ళకి చిన్న చూపు అనమాట. ఇది అక్కడ వాళ్ళ యొక్క ఈగోయిజం అనేది బయటపడింది అడ్వకేట్స్. నేను అనుకున్నా మనం ఎందుకు చేయకూడదు, ఇది 1990 విషయం చెప్తున్నాను. 1990కి ఈ పరిస్థితి ఏర్పడేటప్పటికీ నేను అనుకున్నాను, సినిమాలో ఎన్టీ రామారావు ఎట్లా అయితే ఆర్గ్యూ చేస్తాడో అటు ఇటు తిరుగుతూ గట్టిగా ఆ రకంగా ఉంటాయి అనుకున్నాను కోర్టుని. అంటే జస్టిస్ చౌదరిని ఇమాజిన్ చేసుకున్నాను నేను. లేకపోతే ఇంకా ముందే అయిపోయాడు అడ్వకేట్. ఎప్పుడైతే ట్రైబ్యునల్లో ఈ సేల్స్ ట్యాక్స్ అడ్వకేట్లు వాళ్ళ వాదన విన్నానో నా మొత్తం అభిప్రాయం అంతా తప్పని తెలిసిపోయి నేను వెంటనే అప్పటికప్పుడు పర్భనీలో నేను లా మొదలుపెట్టాను. 1992 నా లా కంప్లీట్ అయింది. 92లో ఈ బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయింది. అప్పుడు మా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అక్కడ కర్ఫ్యూ పెట్టారు, మహారాష్ట్రలో కర్ఫ్యూ పెట్టారు. అక్కడ హోటల్ వాళ్ళు మళ్ళీ బ్లాక్మెయిలింగ్, బయటికి పోవడానికి లేదు కదా, ఉన్న హోటల్లోనే స్టూడెంట్స్ అందరు తినాలి. 18 రూపాయలు ఉండే మీల్స్ని వాళ్ళు 36 రూపాయలు చేశారు. మేము తీసుకెళ్ళిన డబ్బులు 18 రూపాయల లెక్కన తీసుకెళ్ళాం. చాలా డబుల్ ది రేట్స్ చేశారు అక్కడ, ఈ అడ్వాంటేజ్ తీసుకొని సిచ్యువేషన్. అందుకని నేను ఏం చేశాను, కర్ఫ్యూ ఉన్నా కూడా ఒక 15 మంది స్టూడెంట్స్ని తీసుకొని ఈ హోటల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకొక హోటల్కి మార్చి పాస్ట్ చేసేటప్పటికి మధ్యలో పోలీసులు వ్యాన్లు వేసుకొని వచ్చేసారు. అక్కడ జయప్రకాష్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం లాఠీ దెబ్బలు కూడా తిని వాళ్ళు అడిగారు, ఎక్కడ బయలుదేరారు మీరంటే మాది ఇది పరిస్థితి. అప్పుడు లోక్మత్ అని ఒకటి నాగపూర్లో ఉండేది న్యూస్ పేపరు. మాకు న్యూస్ పేపర్ వచ్చేది అక్కడ, హిందీ మరాఠీ పేపర్. దాంట్లో లాస్ట్లో ఉండే ఫోన్ నెంబర్స్ తీసుకొని లోక్మత్ని కాంటాక్ట్ చేసి మా పరిస్థితి చెప్పేటప్పటికి అప్పుడు రిపోర్టర్స్ వచ్చేసారు. ఇష్యూ పెద్దదైపోయింది అక్కడ. అప్పుడు తగ్గారు పోలీసులు. ఈ రకంగా తాను పెద్ద ఇష్యూగా చేసి అప్పుడు మేము కర్ఫ్యూ ఉన్న రోజులు బయట పోవడం, మాకు పోలీసులు వచ్చేవాళ్ళు ఎస్కార్ట్గా, వేరే హోటల్కి పోవడం, భోజనం చేసి రావడం. హోటల్ ఓనర్ వాళ్ళకి చాలా లాస్ అయిపోయింది. వండిన వంట అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. తర్వాత దారికి వచ్చేసాడు వాడు. అందరు దారికి వచ్చారు, మా దారికి వచ్చారు. సో ఎక్కడ బ్లాక్మెయిల్ చేద్దామని ట్రై చేసినా నేను బ్లాక్మెయిల్కి భయపడే మనిషిని కాదు. ఈ రకంగా నాతో పాటుగా అందరినీ ఇన్స్టిగేట్ చేసి వాళ్ళందరినీ కూడవలుకొని తీసుకొని వెళ్ళి మొత్తానికి 92లో నాది కంప్లీట్ అయిపోయింది ఎల్ఎల్బి. 93 ఎన్రోల్మెంట్. ఇలాగా స్టార్ట్ అయింది నా నేపథ్యం. 93లో స్టార్ట్ అయింది. 93లో కోర్టుకు వచ్చిన తర్వాత ఫస్ట్ కోర్టుకు వెళ్ళాక మీరు ఆల్రెడీ ఊహించుకున్నారు జస్టిస్ చౌదరి లాగా ఎన్టీ రామారావు అంటే ఆ టైప్ సిచ్యువేషన్ కనపడిందా లేదంటే అసలు అటువంటి సిచ్యువేషనే లేదు. ఇక్కడ ఎలా ఉందంటే అడ్వకేట్లను చూస్తే చాలా సన్నగా పీలగా 22 ఏళ్ల యువకుడు కూడా నల్ల కోటు గౌను బ్యాండ్స్ వేసుకొని కోర్టు హాల్లోకి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. మరి వీళ్ళందరూ ఏం ఆర్గ్యూ చేస్తారో, వీళ్ళు ఏం ఆర్డర్ చేస్తారో. నేను బస్సులో పోతుంటే ఒకసారి చూసి హైకోర్టులో
ఏంటి ఇలాంటి అడ్వకేట్లు కూడా వీళ్ళు అడ్వకేట్లుగా ఉంటారా? నా ఉద్దేశం ఎంతసేపు చౌదరి గారే ఉన్నారు మైండ్లో. ఆయన్ని ఇంప్రెషన్లో పెట్టుకొని వీళ్ళని చూస్తే వీళ్ళు ఏంటి అడ్వకేట్లు ఎలా చేస్తారా అనుకునేవాడిని. అప్పుడు వీళ్ళు జూనియర్స్ అని కానీ అవన్నీ నాకు తెలియదు. తర్వాత నేను రంగప్రవేశం చేసిన తర్వాత మొట్టమొదటిది నిజామాబాదు చెందిన గండి మాసాయిపేట అనే ఊరుంది. అక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద చేపల చెరువు వీళ్ళు ఏం చేశారంటే అందరూ కొంతమంది చేపలకి చిన్న చిన్న పిల్లల్ని వేసేసారు. అయితే అవి పెరిగే లోపల అవతల వాళ్ళు వచ్చి ఈ చేపలన్నీ మావి అన్నారు. సో రైట్స్ ఇష్యూ వచ్చేసింది అక్కడ. అప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ సెక్షన్ 15 ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ సొసైటీస్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ రిజిస్ట్రారు కొంచెం అవతల వాళ్ళ దగ్గర లంచం తిని అవతల గ్రూప్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే హైకోర్టులో రిట్ వేసాం. అప్పుడు మాకు ఇంజంక్షన్ వచ్చింది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్స్ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ప్రధాన శీర్షికగా వచ్చింది. అక్కడి నుంచి నా పేరు పేపర్లలో రావడం ప్రారంభమైంది. చేపల చెరువు నుంచి చేపల చెరువు నుంచి అన్ని రకాల వర్గాల వాళ్ళు, అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఒక కులం అనేది లేదు నా దగ్గర. కుల ప్రాతిపదిక కానీ ఇలాంటివి ఉండవు టోటల్గా. ఆ రకంగా నేను కేసెస్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలిసింది ఒకటే, ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలంటే మనం 10 మందికి తెలియాలంటే మనం పేపర్స్లో ఆర్టికల్స్ రాయాలి. అలాగే నేను ఒక బాలాజీ మార్కెట్ బులెటిన్ అని బేగం బజార్లో ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో ప్రతి శుక్రవారం నాది అది వీక్లీ ప్రింట్ అయ్యేది. క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేవాడిని. చాలా ఫేమస్ అది, మార్కెట్ లెవెల్లో చాలా ఫేమస్ అది. సో అలాగా రాయటం వలన తర్వాత కొన్ని లా మ్యాగజైన్స్ లోపల నేను ఒపీనియన్ ఇవ్వటం వలన ఇలాగ స్టార్ట్ అయింది. ఇంకా ప్రతిధ్వని కానీ లేకపోతే ఇంకా టీవీలు స్టార్ట్ అయినాయి. ఆ టీవీల్లో కానీ సిటీ కేబుల్ నుంచి నా నేపథ్యం. సిటీ కేబుల్లో ఫస్ట్ పిల్ సక్సెస్ అయింది నాది సినిమా థియేటర్ల మీద ధ్వని కాలుష్యం మీద. దాంట్లో పిల్ వేస్తే సెక్షన్ 5B సినిమాటోగ్రాఫ్ యాక్ట్ దానికి అమెండ్మెంట్ వచ్చింది. రూల్స్ అమెండ్ చేశారు. సర్టిఫికెట్లో సినిమా థియేటర్లకు ఇచ్చే సర్టిఫికెట్లో సౌండ్ లెవెల్ ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని మన హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ వామన్ రావు, జస్టిస్ సుభాషణ్ రెడ్డి వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం తీర్పిస్తూ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1950 ఏదైతే ఉందో దానికి రూల్ 5Bకి అమెండ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చే ముందే సర్టిఫికెట్లోనే సౌండ్ లెవెల్ ఫిక్స్ చేసేసారు. ఎందువల్ల అండి? ఎందుకంటే ధ్వని కాలుష్యం మనిషి 45 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వినటం జరిగితే కంటిన్యూగా మనిషి డెత్ అయిపోతుంది. ఓకే, చావు. అటువంటిది ఈ ఓడియన్ థియేటర్లో చికడపల్లి సెంటర్లో ఉన్న థియేటర్ నుంచి 180 గజాల దూరానికి చూస్తే 150 డెసిబెల్స్ సౌండ్ వచ్చేది. ఇంకా లోపల ఉన్న పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సినిమా థియేటర్ వాడు సౌండ్ కోసం ఈ మైకులు ఉంటాయి కదా గొట్టాలు, ఆ గొట్టాలు థియేటర్ వెనకాల తెర వెనక పెట్టేసి గొట్టాలని కనబడకుండా వాటి ద్వారా సౌండ్ పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే ఇవి లేవనుకోండి, దాని ప్లేస్లో డీజేలు వచ్చేసినాయి. అప్పుడు ఆ మైకులు ఉండేవి. ఆ మైకు సౌండ్ చాలా ఎక్కువ అవటం వల్ల యూనిట్స్ అంటారు వాటిని, 2 యూనిట్స్ పెట్టేసేవాడు. దాంతో సౌండ్ విపరీతమైన సౌండ్. ఈ ముఖ్యంగా ఎన్టీ రామారావు, అడవి రాముడు ఆ టైపు సినిమా పాటలు వేసేటప్పుడు వీళ్ళు ఉత్సాహం కోసం ఏం చేస్తారంటే అతి సౌండ్ పెట్టేస్తారు. దానివల్ల సౌండ్ పొల్యూషను మనిషి యొక్క చావుకు అది కారణమవుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమీ క్రియాశీలక లేదు. కాబట్టి నేను పిల్లేసాను. పిల్లేస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, ఇంగ్లీష్లో అన్నారు, యూ గో టు ఎ మూవీ, హియర్ ఎ బిట్ ఆఫ్ సౌండ్, కమ్ హియర్, ఫైల్ ఎ పిల్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇట్. ఓకే అంటే అన్నాడు, అండర్ వాట్ ప్రొవిజన్ ఆఫ్ లా యు ఆర్ ఫైలింగ్ దిస్ బిల్ అన్నాడు. నేను అన్నాను, ఇఫ్ దిస్ కోర్ట్ గ్రాంట్స్ మీ టైమ్ ఆఫ్ 1 hour, ఐ విల్ గో అవుట్, ఐ విల్ బ్రింగ్ ది యాక్ట్ బుక్, ఐ విల్ ఆర్గ్యూ ద మ్యాటర్. అంటే జడ్జి అన్నాడు, దిస్ మ్యాటర్ విల్ బి లిస్టెడ్ యాజ్ ఫస్ట్ ఐటమ్ ఆన్ థర్స్డే. థర్స్డేకి ఫస్ట్ ఐటమ్గా ఉండాలి ఫర్ ఎట్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ అని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. ఈ లోపల నేను పొల్యూషన్ కంట్రోల్ బుక్ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, యాక్ట్ అది కొన్నది. అప్పుడు కొనుక్కొచ్చి అసలు సౌండ్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, నాయిస్ ఎప్పుడు న్యూసెన్స్ అవుతుంది, ఆ న్యూసెన్స్ ఎప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, ఈ పబ్లిక్ న్యూసెన్స్కి ఇండియన్ పీనల్ కోడ్లో ఏ సెక్షన్ ఉంది, ఏ సెక్షన్ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తీసుకొని నేను పిల్ మ్యాటర్ తయారు చేశాను. అప్పుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారి దగ్గరికి బెంచ్ మారిపోయింది. బెంచ్ మారేటప్పటికి ఆయన కొంచెం ప్రజలకి ఎక్కువగా మేలు చేసేటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి జడ్జి గారు ఆయన వెంటనే దీన్ని అడ్మిట్ చేస్తూ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మొత్తం థియేటర్లను రేట్ చేయమన్నారు. నాట్ ఓన్లీ సౌండ్, అక్కడ అమ్మేటువంటి వస్తువులు ఏంటి, వాటి రేట్లు ఏంటి, మ్యాక్సిమం రేట్ ఏంటి, వీటన్నిటిని చూసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నేను అన్నదానికంటే ఎక్కువగా పనిచేసి ఒక మంచి రిపోర్ట్ కోర్టుకి ఇచ్చారు. జడ్జి గారు ఒప్పుకున్నారు, నా పిల్లలు రాసినంత ఒప్పుకొని సెక్షన్ 5B
రూల్ 5ని అమెండ్ చేస్తూ సౌండ్ ఇంత లెవెల్ ఉండాలి అని ఫిక్స్ చేశారు. అది పేపర్లలో మీడియాలో విపరీతమైన సంచలనం. అది ఇంకా దాంతో నాకు ధైర్యం వచ్చింది. పిల్ ఏంటంటే పిల్లు చాలా రిస్క్తో కూడిన పని. పిల్ వేసిన తర్వాత జడ్జిల దృక్పథం ఎలా ఉందంటే వీడు ఏదో మతలబుతోటి పిల్లు ఇస్తున్నాడు, ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి పిల్లు వేశాడు, వీడి డబ్బులు వీడు వసూలు చేసుకున్న తర్వాత మన విత్డ్రా చేసుకుంటాడేమో అనేటువంటి ఒక కాన్సెప్ట్ గతంలో మా ఫ్రెండ్స్ అందరు చేశారు అటువంటి పనులు. అందువల్ల కోర్టులో కొంచెం రాంగ్ ఇంప్రెషన్ ఉండేది పిల్ అంటే. నాది మొదటి నుంచి ఒకటే ఫెయిర్నెస్. నేను చేస్తే లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ చేస్తాను, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు, అటువంటి వాటిలోంచి శవాల మీద బరుగులు ఎదుర్కొనే రకాన్ని కాదు. కాబట్టి పిల్ వేస్తే అన్ని పబ్లిక్ సబ్జెక్ట్స్ తీసుకునేవాడిని. టెలిఫోన్స్ తీసుకున్నా. నేను వేసినటువంటి పిల్ వల్లే ఈ రోజున హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి కాలర్ ఐడి వచ్చింది. మా ఇంటికి ఫిట్ చేసి 10వ ఐటమా 11వ ఐటమా అది కూడా ఒక పిల్లో వచ్చిందే కాలర్ ఐడి. జస్టిస్ సాదతుల్లా హుసేని అని ఆయన అప్పుడు పిల్లో విన్నట్టు వచ్చిందండి. కాలర్ ఐడి ఎందుకు అంటే బెదిరింపు కాల్స్ వస్తుంది. బెదిరింపు కాల్స్, హెరాస్మెంట్ కాల్స్. ఫోన్ చేస్తాడు, పెట్టేస్తాడు, ఎవడో తెలీదు, ఏం కనుక్కోలేము మనం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు నాకు తెలిసింది కలకట్టాలో ఆల్రెడీ పెట్టేశారు కాలర్ ఐడి ఉందని. నేను ఆ విషయాలు తెలుసుకొచ్చి నువ్వు కలకట్టాలో పెట్టినప్పుడు హైదరాబాద్లో ఎందుకు పెట్టావు, మరి డిస్క్రిమినేషన్ కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏం తప్పు చేసిందని చెప్పి నేను పిల్ వేసాను. పిల్ వేసే జడ్జి అన్నాడు ఇది ఎట్లా పాసిబుల్ అన్నాడు. మన హైకోర్టులోనే ఒక అప్పుడు ఏంటంటే కాలింగ్ మన ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే ఎంత డబ్బులు అయ్యిందో ఒక డిస్ప్లే వచ్చేసేది, రెడ్ కలర్ పెట్టేసి. మరి అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ కాదన్న, రిట్ అడ్మిట్ అన్నాడు. నోటీసులు వెళ్ళి చెప్పారు కలకట్టాలో ఉన్నప్పుడు మనకి ఎందుకు లేదంటే ఇమీడియట్లీ ఇప్పుడు కేబుల్స్ వేశారు, ఆ కాలర్ ఐడి సిస్టమ్ వచ్చేసింది. ఇంకా దాని తర్వాత మొబైల్స్ వచ్చేసినాయి, 97 నుంచి మొబైల్స్ వచ్చేసినాయి. మొబైల్లో వస్తే ఈ ప్రాబ్లమే లేకపోయింది ఇంకా. సో అలా టెలిఫోన్ సబ్జెక్ట్ తీసుకున్నాం. పెట్రోల్ బంకులు తీసుకున్నాం. పెట్రోల్ బంకుల్లో రాత్రికి రాత్రి వాజ్పేయి గారు 187 పెట్రోల్ బంకులను రద్దు చేస్తూ లైసెన్స్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి క్యాండిడేటు డమ్మీ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ పెట్టడం, దాని వెనకాల రాజకీయ నాయకులు ఉండడం, పెట్రోల్ బంకుల లైసెన్స్ తీసుకోవడం, ఇలా చేసేవాడు. సో దాని యొక్క కాన్సెప్ట్ దెబ్బతింది కాబట్టి ఈ పెట్రోల్ బంకులన్నీ కూడా ఉద్దేశంతో కూడినటువంటి లైసెన్స్లే కాబట్టి రద్దు చేయాలని చెప్పేస్తే అప్పుడు వార్తా న్యూస్ పేపర్ నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ ఇష్యూలో. అది క్యాన్సిల్ అయింది. రైల్వేస్ మీద బర్తుల లెంగ్త్ 6 అడుగుల బెర్తులు 2 సైడ్లు, 5.5 అడుగులు ఒక సైడ్ పక్కన ఇలా ఉండేవి. నేను ఏపీ ఎక్స్ప్రెస్కి ఢిల్లీ ఎక్కువ వెళ్తుండేవాడిని. నాకు సైడ్ బర్తే ఎక్కువ వచ్చేది. పడుకుంటే 5.5 అడుగులే, నేనేమో 6 అడుగుల మనిషిని, కాలు పట్టేది కాదు. వాడేమో పెద్ద బిల్డప్ తీసుకుంటూ ఆ పక్కన వాడు హ్యాపీగా పడుకునేవాడు. వాడు 3 ఏళ్ళు ఉంటాడు. వాడు 425 రూపాయలు ఇవ్వాలి, నేను 425 టికెట్ ఇవ్వాలి. ఎందుకు ఈ అసమానత్వం ఆలోచించే, చట్టంలో అసమానత్వం ఉండద్దు కదా అని వచ్చి అప్పుడు రైల్వేస్లో పిల్లేశాను. దాని ఫలితం ఏమైందంటే ఈ రోజున అసలు బెర్తులు ఈక్వల్ అయిపోయినాయి. సైడ్ అన్నా 6 ఫీటే, ఎటు చూసినా 6 ఫీటే. రాను వాళ్ళ బెర్తుల్లో కోచ్లు మార్చేసుకొని మోడిఫై చేసుకొని వాళ్ళు రైల్వేస్ కరెక్ట్ అయ్యారు, పెట్రోల్ బంకులు కరెక్ట్ అయినాయి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కరెక్ట్ అయింది. పోతే మెడికల్ షాపులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, ధర్నా చేసి ట్యాబ్లెట్స్ షాపులు బంద్ చేశారు. జస్టిస్ బిలాల్ నజ్కియా గారు అన్నారు అంటే పెట్రోల్ పంపు అదేవిధంగా మెడికల్ కూడా ఎస్మా యాక్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఎస్మా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. వాళ్ళు ఏమన్నారు, మేము ఎస్మా అప్లై చేస్తామంటే భయపడలేవాళ్ళు, ఎస్మా అప్లై చేస్తామన్నా వాళ్ళు ఇంకా స్ట్రైక్ చేస్తున్నారు. ఇక్కడేమో అవసరం రోగులకి ట్యాబ్లెట్స్ అత్యవసర లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇంపార్టెంట్ అని నేను పిల్ వేస్తే జస్టిస్ బిలాల్ నజ్కి గారు అన్నారు సాయంత్రం 5:30 దాకా మీకు టైం ఇస్తా, 5:30 లోపల మీరు తెరిచారు, లేకపోతే నేను ఆర్మీని రంగప్రవేశం చేపిస్తాను అన్నాడు. ఈ మాటలు మన మీడియా మిత్రులందరూ వెనకాల కోర్టు హాల్లో విన్నారు. ఎప్పుడైతే జడ్జి గారు ఇట్లా నేను ఆర్మీని పిలుస్తా అన్నారో అప్పుడు ఈ విషయానికి ప్రజాప్రయోజన రాజ్యానికి విపరీతమైన హైప్ వచ్చేసాయి. వచ్చి ఇంకా మీడియా అందరు నా వెంటబడటం ఇంటర్వ్యూల కోసం ఇలాగా ఓపెన్ చేస్తారు. వెంటనే 5:30 అంటే 5:15కి ఓపెన్ చేశారు మెడికల్ షాప్లో. అలాగే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్లో 19 మంది చిన్నారులు చచ్చిపోయారు. నేను ఆ స్క్రోలింగ్ చూసి చెల్లించిపోయి హైకోర్టుకి వెళ్ళి సాటర్డే నాడు హౌస్ మోషన్ మూవ్ చేస్తే హౌస్ మోషన్ గ్రాంట్ అయింది. జస్టిస్ మీనా కుమారి గారి నేతృత్వంలో హౌస్ మోషన్ గ్రాంట్ చేశారు, బెంచ్ ఏర్పాటు చేశారు. ఇంకా మేము వెళ్ళటమే లేటు. ఈ లోపల మా మీడియా మిత్రులు ఫోన్ చేసి నువ్వు పిల్లేస్తున్నావు అన్న విషయం తెలుసుకొని వాళ్ళు విత్డ్రా చేశారు సమ్మె అన్నారు. నాకు కావాల్సింది అంతకంటే అవసరం లేదు. నాకు అప్పటికి బాగా గుర్తుంది, జూనియర్ డాక్టర్ గాంధీ హాస్పిటల్లో మీ మహాత్మా కోడియారే నాకు ఫోన్ చేసింది, చేసి చెప్పాడు ఇట్లా ఉందంటే సరేలే ఇంకా మరి ఎందుకు పిల్లి ఎందుకు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పేశాను. ఇట్లా అయిపోయింది పిల్లి అంటేనే అలాగా. ఒక ఈవెన్ జడ్జెస్ కూడా నేను పిల్లి వేసానంటే దాంట్లో కొంత ఫెయిర్నెస్ ఉంటుంది, నేను రాసే లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. ఒకవేళ నేను ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి కానీ ఏమన్నా ప్రయత్నించి మీరు ఎంత ఫైన్ అయ్యండి, నేను కడతా ఫైన్ అనే పద్ధతిలో ఉండేవాడిని. ఈ రకంగా పబ్లిక్ సబ్జెక్ట్స్ తీసుకొని
ఓకే. ఆ రకంగా ఎన్నో పిల్స్ నా నేపథ్యంలో, అందులో ఒక పిల్ మీరు చెప్పారు నాకు ఫస్ట్ స్టార్టింగ్లో, ఈ రేప్కి గురైనటువంటి గురైన విషయాలు తీసుకుంటే మీరు అంటే ఒక కేస్ స్టడీని చూసుకొని చేశారా, లేదంటే జనరల్గా మీరు వేయాలని? నేను ఇది ఏమైందంటే ఒక దినపత్రికలో ఆదివారం సప్లిమెంట్లో ఈ సెక్షన్ 155 క్లాస్ 4 ఎవిడెన్స్ యాక్ట్కి 54 ఎవిడెన్స్ యాక్ట్కి మధ్యన వ్యత్యాసం ఇలాగుంది అని ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు నేను బుక్ తీసి చదివితే నిజంగానే తప్పు చేసిన వ్యక్తి ఏమో కోర్టులో నేనేదో నిర్దోషి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి వాడు నిలబడతాడు. వాడు తప్పు చేశాడని ప్రూవ్ చేయడం డిఫాక్టో కంప్లైంట్, అంటే ఫిర్యాదు చేసినటువంటి మహిళ ప్రూవ్ చేయాలి తన అడ్వకేట్ ద్వారా వీడు తప్పు చేశాడని. లేకపోతే భావన ఎలా ఉందంటే వాడేం తప్పు చేయలేదు, అసలు తప్పు చేసిన వాడేమో ఏం తప్పు చేయలేదు. రేప్కి గురి కాబడిన మహిళ తాను కోర్టులో ప్రిజంప్షన్ ఏంటంటే స్టార్టింగే ఆమె ఒక తప్పు చేసింది, ఆమె శీలం పోగొట్టుకున్నటువంటి యువతి అని 155(4)లో ప్రిజంప్షన్ ఉంది. అంటే ఇది రివర్స్ ఉంది కదా, తప్పు చేసిన వాడు ఏమో గౌరవం పొందుతున్నాడు, తప్పు చేయని మహిళ ఏమో అవమానం పొందుతుంది. ఈ రెండింటిని నేను ఒక పిల్ ద్వారా ఫైల్ చేస్తే జస్టిస్ సత్యవ్రత సిన్హా గారు ఫస్ట్ స్టార్టింగ్ లైనే ఆర్డర్లు రాశారు, దిస్ ఈజ్ ఎ నావల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్డ్ బై ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఎందుకంటే అడ్వకేట్లు బ్లాక్మెయిల్ చేయడానికో ఏదో ఫైనాన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పిలిచేస్తారు, కానీ ఈ రకమైన సబ్జెక్ట్లో ఉన్నటువంటి 2 సెక్షన్ల మధ్యన డిస్క్రిమినేషన్ పిల్గా ఫైల్ చేయడం చాలా అరుదు అని ఆయన అభిప్రాయపడుతూ ఆయన అన్నారు, ఆల్దో ఐ కెనాట్ డైరెక్ట్ ది పార్లమెంట్ టు అమెండ్ ద లా, ఇట్ ఈస్ సఫైస్ దట్ పార్లమెంట్ షుడ్ అప్లై ఇట్స్ మైండ్ అండ్ కరెక్ట్ ద డిఫెక్ట్ అని రాశారు. ఈ జడ్జిమెంట్ కాపీని నేను సుష్మా స్వరాజ్ గారికి రిజిస్టర్ పోస్ట్లో పంపించాను, రిక్వెస్ట్ చేశా, ఇది ఈ రకమైన డిస్క్రిమినేషన్ ఉంది, మీరు పలానా మినిస్టర్, మీరు దీన్ని పార్లమెంట్లో పెట్టండి, దీన్ని చేయండి అన్న. దాని తర్వాత నాకు న్యూస్ వచ్చింది 155 క్లాస్ 4 ఏదైతే ఉందో ఎవిడెన్స్ యాక్ట్లో ఒకే ఒక ఎగ్జాంపుల్, ఈ రోజుకి కూడా రద్దయిన సెక్షన్స్ ఏం లేవు ఎవిడెన్స్ యాక్ట్లో. 1872 యాక్ట్, అది 1872లో ఉన్న యాక్ట్కి ఒక అమెండ్మెంట్ వచ్చింది ఎవిడెన్స్ యాక్ట్లో, అంటే డిలీట్ అయిందంటే ఒకటే ఒక సెక్షన్ 155 క్లాస్ 4. అది నేను వేసిన పిల్లల. అంటే మీరు ఆ కేసు చెప్తున్నారు, జనరల్గా రేపుకు గురైన బాధిత మహిళలకి మెడికల్ ఎగ్జామ్ పంపినప్పుడు కూడా చాలా భయంకరంగా టెస్ట్ చేస్తుంటారు, 2000 పద్ధతి, సింగిల్ ఫింగర్ పద్ధతి అని. అంటే ఈ సిస్టమ్ మీద కూడా ఎందుకు పోరాటం చేయట్లేదు? ఇప్పుడు నేను మా దగ్గర అది ఎంతో అసలు కరెక్ట్ అంటారు, బాధిత మహిళ ఆమె అసలు ఈ మహిళలు ఎప్పుడైతే ఇలాంటి రేప్కి గురి కాబడతారో వీళ్ళని ఎగ్జామినేషన్కి ప్రభుత్వ ఆసుపత్రులకే పంపించాలి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వీళ్ళు 6 గంటల సేపు వీళ్ళ పడే నరకం ఎవరికి తెలియదు. 6 గంటల్లో వీళ్ళు అనమాట పోయి లైన్లో నిలబడటం, దాంట్లో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళ ముందు వీళ్ళు తలంచుకొని కూర్చోవడం, వీళ్ళ రోల్ వచ్చేదాకా వీళ్ళ టైం వచ్చేదాకా కూర్చోవడం. అక్కడ చూస్తే ఆ డాక్టర్లే కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వీళ్ళ పట్ల ప్రవర్తించే తీరు మనం నోటితో చెప్పలేం. అదే నేను కొన్ని కేసులు చూసానంటే చాలా దారుణంగా ప్రవర్తించి వాళ్ళ మాటల్లోనే సగం అప్పటికే ఆమె రేపు గురై వచ్చే బాధ్యత ఉంటే వీళ్ళు మాట్లాడే తీరు కూడా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ లో కూడా వెళ్ళిన తర్వాత కూడా 2000 పెట్టి చెక్ చేయడం అనేది అసలు అది మహిళకి అవమానము. అసలు ఈ పద్ధతి ఏంటంటే లండన్ లో మీరు పోరాటం చేసి, ఇప్పుడు లండన్ ఉందండి, లండన్ ఎయిర్పోర్ట్ లోపల వాళ్ళు స్కానింగ్ ఏం చేస్తారంటే మొత్తం టోటల్ మహిళని వీళ్ళు నేకెడ్గా వీళ్ళకి పిక్చర్ వచ్చేస్తున్నాడు స్కాన్ చేస్తే. అప్పుడు ఆ మధ్య మన జాతి దురంకారం అని చెప్పి మన మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద హైప్లో చేశారు. మరి దాన్ని వదిలేసి మన దగ్గర చూడండి గాంధీ హాస్పిటల్లో జరుగుతుంది ప్రతిరోజు ఇదే గోల. ఈ 2000 పద్ధతి ఉంది, అది చాలా అశాస్త్రీయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మహిళ కనుక ఈ శీలం పోగొట్టుకోకపోతే ఆమె యోని బిగు గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక వేలు చిటికన వేలు పెడితే టైట్గా లోపలికి పోతుంది, అప్పుడు ఆ మహిళ శీలం బాగున్నట్లు. అదే ఈ రేప్కి గురి కాబడిందో లేకపోతే ఇంకెప్పుడున్నా ఇలాంటి లైంగిక దాడులకి గురి కాబడిన మహిళకైతే మనం 2 వేళ్ళు పెట్టినా కానీ ఫ్రీగా ఉంటే ఆ మహిళ అసలు బై డిఫాల్టే ఆమె తప్పు చేసింది అనేటువంటి ఏదైతే మైండ్ సెట్ ఉందో మన మెడికల్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో అది చాలా తప్పది. అది అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఈవెన్ మ్యారేజ్ అయిన మహిళ కూడా భర్త కాకుండా ఏదో సందర్భంలో ఎక్కడో నిద్రిస్తున్నప్పుడు ఎవరో లైంగిక దాడి చేసి ఆయన ఒక 4 చేతులు కాళ్ళు పట్టుకొని, మీరు సినిమాల్లో చూస్తుంటారు రేపు, అలాంటి రేపుకి గనక గురి కాబడితే మరి ఎగ్జామినేషన్ పంపిస్తారు. ఎగ్జామినేషన్ పంపిస్తే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి ఆమె యూని లూజ్గా ఉండొచ్చు. అంత మాత్రాన ఆమె మీద లైంగిక దాడి జరగాలని చెప్పలేము, రేపుకు జరగలేదని చెప్పలేము. మరి అటువంటి కేసులు మీరు ఎందుకు స్టడీ చేస్తూ ఒక పిల్లు వేస్తే బాగుంటుందేమో నేను అభిప్రాయం. ఇప్పుడు పిల్కి వచ్చిన ప్రాబ్లం ఏమంటే పిల్ రూల్స్ ఈ మధ్య 2016లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అమెండ్ చేశారు. నేను పిల్ వేయాలంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్, నేను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, నా ఆధార్ కార్డు నెంబర్ ఎంత, నా యాన్యువల్ ఇన్కమ్ ఎంత, నాకు ఈ సబ్జెక్ట్ తోటి ఏ సంబంధం, నేను బాధితుడినే
అంటే ఆమె యోని లూజ్గా ఉంటే నేను కనుక పిల్లేస్తే నాకు ఆ యోనికి మధ్యలో సంబంధం ఏంటి? నేను అగ్రీడ్ పర్సన్ కాదుగా. అంటే కమర్షియల్ యాంగిల్ చూసుకుంటూ వాళ్ళు పిల్లి అంతే. వాళ్ళు ఏమంటారు, బాధితులు రాండి కోర్టుకి, బాధితులు రావాలి కోర్టుకి. అంటే ఒక ఇలాంటి టెస్ట్కి గురి కాబడిన మహిళ కనుక వస్తే ఆమెకు అడ్వకేట్గా నేను పిల్లేయగలను. ఎంతమంది వస్తారండి అట్లా? ఎవరు రారు అసలు, ఎవరు రారు అసలు. ఆ వీక్ పాయింట్ తీసుకొని, ఆ ఒక్క వీక్ పాయింట్ తీసుకొని నన్ను పిలిచేయకుండా చేస్తారు వీళ్ళు. ఒక రకంగా పిలిచేసావు జాగ్రత్త. మొన్న ఒక పిల్లేసాను, హైకోర్టు 50,000 రూపాయలు ఫైన్ వేస్తారు జాగ్రత్త అన్నాడు చీఫ్ జస్టిస్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్. 50,000 వేస్తారు జాగ్రత్త అన్నాడు. ఏ కేసులు వేశారు? ఇప్పుడు కోర్టులో కేసులు ఏమవుతున్నాయండి, నిన్నగాక మొన్న ఫైల్ అయిన కేసేమో ముందు వచ్చేస్తుంది బెంచ్ మీదకి. 2006లో వేసినటువంటి ఒక టీచర్ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు టీచర్ రిటైర్ అయిపోయాడు, కానీ ఆయన కేసు రావట్లేదు. జస్ట్ 15,000 రూపాయలు లంచం తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, రిజిస్ట్రీలో వాళ్ళు కేసును ముందు పెట్టేస్తున్నారు. నేను దీని అసమానత్వాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ కోర్టులో పిల్లేశాను. పిల్లేసి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని పార్టీగా పెట్టాను. జడ్జి అంటాడు, నువ్వు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని పార్టీకి ఎలా పెట్టావు? బెంచ్కి బార్కి మధ్యన సంబంధాలు అక్కర్లేదా? బార్ అంటే మేము, బెంచ్ అంటే వాళ్ళు. బెంచ్ బార్ రిలేషన్స్ నువ్వు మర్చిపోయినావా? మనం కలిసి ఉండాలి కదా, మన మీదే మనం కొట్లాడుకుంటాం. మనం అంటే అది కరెక్ట్ కాదు కదా, మనం కొట్లాడుకుంటే ప్రజలకు న్యాయం జరగదు కదా. 50,000 రూపాయలు ఫైన్ వేస్తా, విత్డ్రా చేసుకుంటావా, 50,000 వేయమంటావా? ఏం చేయాలి చెప్పండి. మీరేం చేశారు? ఇప్పుడు ఆ కేసులో బాధితుడు ఎవరు? మళ్ళీ సేమ్ ఇందాక చెప్పే బాధితుడు మా క్లయింట్. వాడు ఢిల్లీలో దీంట్లో ఉంటాడు, ఆ ఢిల్లీ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆయన నా ఫీజు ఇవ్వడమే గొప్ప, అసలు ఫీజు ఇవ్వడు. ఆయనకి ఇప్పుడు 50,000 ఆయన కట్టాలన్నమాట. 50,000 ఫైన్ వేస్తే ఎవరు కట్టాలి? నేను కట్టకర్లే, ఎవరు వేయాలి? కట్టాలి, నా క్లయింట్ కట్టాలి. ఇప్పుడు నా వల్ల మా క్లయింట్ సఫర్ అయినట్టే. వాళ్ళు ఎట్లా ఉంటారు, మతలబుగా ఉంటారు అన్నమాట క్లయింట్స్. బెనిఫిట్ వస్తే తీసుకుంటారు, కానీ పనిష్మెంట్ వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని నేను అన్నాను, మా ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటా, మరి 50,000 కట్టడానికి రెడీగా ఉన్నాడు లేదా కనుక్కోవాలిగా నేను అని వారం టైం తీసుకొని అడిగితే అవసరం లేదు, విత్డ్రా చేసేసామన్నాడు రైట్. ఆయన స్వార్థం ఆయనది, విత్డ్రా చేసాం. సో పిల్స్ వేయాలంటే బాధితులు ఉండాలి. బాధితులు ఒకవేళ నేను వేసాను, పిల్ వేసాను. ఇప్పుడు సెక్షన్ 66A ఐటీ యాక్ట్ మీద నేనే బాధితుడిని. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళా, పిల్ ఫైల్ చేశాను. పిల్ ఫైల్ చేసే వాళ్ళు చూడండి ఏం చేసి, పిల్ బెంచ్ మీద రాకముందే నీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి? ఇది బుక్లో పబ్లిష్ కాలే కదా, డిలీట్ చేయలే కదా, మేము డిలీట్ చేసాం పోండి. వాళ్ళు సుప్రీంకోర్టుకి రాసి ఇచ్చారు అండర్టేకింగ్. నెక్స్ట్ పబ్లికేషన్ మొత్తం తీసేస్తాం 66A. జడ్జి అన్నాడు, ఇంకేం కావాలి నీకు, నువ్వు పిల్ నెంబర్ కాకముందే నీకు రిలీఫ్ వచ్చేసింది, ఇంకేం పిల్ అన్నాడు. అంటే అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? కరెక్ట్ అది. ఎందుకంటే మాకు కావాల్సిన రిలీఫ్ ఏంటి? ఎప్పుడైతే ఈ సెక్షన్ డిలీట్ అయిపోయిందో అది బుక్లలో ఉండకూడదు. బుక్లలో ఉంటే శిక్షలు పడుతున్నాయి. జడ్జిలు ఏమంటారు, యాక్ట్లో ఉంది, ఇంకా ఉంది యాక్ట్లో, కాబట్టి మేము అమలు చేయాల్సిందే. జస్టిస్ చలమేశ్వర్ గారి జడ్జిమెంట్ అది. 66Aని రద్దు చేసింది. ఇంకా ఈ టైప్ ఆఫ్ పిల్స్ ఎన్ని వేస్తుంటారు? లెక్కలేవండి, నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడైతే మనకి ఇంటర్వ్యూలో టైంకి జ్ఞాపకం రావు. కానీ మొన్న లాస్ట్ ఇంటర్వ్యూ చెప్తే మెడికల్ది మర్చిపోయినా. మెడికల్ ఏంటండి? అదే మెడికల్ షాపుల మీద నేను చెప్పేది అట్లాగా. సో మీరు మంచిగా దాదాపు 5,000 కేసులు వాదించుంటారు. ఈ 5,000 కేసులో మీకు మనసుకు నచ్చి ఆ బాధ్యతకు న్యాయం చేశాను అన్న కేసే ఉంది? అది నాది రెండో కేసే. అది నా 93లో నేను చేసినటువంటి గండిమాసాయిపేట తర్వాత సెకండ్ కేసు. అది క్రిమినల్ కేసే. అది క్రిమినల్ కేసే. ఒక వ్యక్తి 135 మంది దగ్గర నుంచి దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కళ్ళ దగ్గర 35,000 చొప్పున వసూలు చేసుకొని నల్లకుంట తేజ ఓవర్సీస్ ట్రావెల్స్ అని ఒక ట్రావెల్స్ పెట్టి, కిందేమో గ్యాస్ కంపెనీ ఉండేది, మేడ మీద ఈ అద్దెకు ఉండేవాళ్ళు, పెట్టేసి మోసం చేశారు. అందులో నక్సలైట్ వాళ్ళ పిల్లలున్నారు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలున్నారు, నిరుద్యోగులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఈ 135 మంది అందరి దగ్గర వాడు డబ్బులు వసూలు చేసి హ్యాపీగా జిల్లాకు ఒక భార్యని మెయింటైన్ చేసుకుంటూ, జిల్లాకు ఒక భార్య హ్యాపీగా విజయవాడలో వన్ డే ఇంటర్నేషనల్ చూసుకుంటున్నాడు వాడు. భార్య ఇందిరాదేవి అని ఉండేది భార్య. 2 పిల్లలు తాత దగ్గర ఉండేవాళ్ళు, బిహెచ్ఎల్ చందానగర్లో తాత దగ్గర ఉండేవాడు. ఈమె ఇంట్లో ఉండగా మొత్తం పోలీసులు బాధితులు ఆమెను ఎక్కడ పోనీకుండా కట్టుబడి చేసేసి ఇంట్లోంచి బయటికి పోనీలే. ఆ ఇల్లు ఏమైపోయింది, క్లబ్ లాగా మారిపోయింది. ఒక రూమ్లో పోలీసులు పత్తాలు ఆడుకోవటం, కార్డ్స్, ఒక రూమ్లో వాళ్ళంతా వాళ్ళే వంట చేసుకోవడం, చికెన్ మటన్ తెచ్చి వండేసుకోవడం, ఒకరి చోట తాగటం, ఇలా చేస్తుండేవాడు. అంటే భర్త చేసే తప్పుడు పనికి ఈమె బలి అయిపోయింది. సో ఈమెను ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది, ఈ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళని అడిగారు, మీరు కొంచెం దయచేసి ఇందులో తలదూర్చి కాపాడమంటే
వాళ్ళు అన్నారు అప్పుడు మనకి ఒక సీనియర్ అడ్వకేట్ గారు ఉండేవాడు హైకోర్టులో, ఆయన దగ్గర ఎవరో ఒక పేరు ఆయన చనిపోయాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు 1 వీక్ టైం పడుతుంది, మీరు ఎవరన్నా చూసుకోమంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా సెకండ్ నా దగ్గరికి వచ్చారు. సార్ ఇది ఆ పరిస్థితి ఉందంటే నేను డబ్బు చాలా టైట్ ఉండేది, మీకు చెప్పే కదా 93 ఎన్రోల్మెంట్, అది చాలా టైట్గా ఉండేది. సరే ఏదో కేసు ముందైతే మనం డబ్బులు తీసుకున్నాం. వినాయక చవితి ఆ రోజున వినాయక చవితి పండగ పూజ చేశారు, ప్రసాదం ఇంకోటి దిగిన. ఇంకా ఈ అమ్మాయి తరఫున ఒకళ్ళు ఫోన్ చేశారు మా ల్యాండ్ లైన్కి చేసి, సార్ ఈ అమ్మాయిని వీళ్ళు బాంబే తీసుకెళ్తున్నారు పోలీసులు, మీరు వెంటనే రావాలని. నేను బయటకు వచ్చి చూసా ఎవరన్నా నాకు సహాయం వస్తారేమో, ఎవరన్నా కుర్రాడు ఎవరన్నా కనబడతారేమో తోడు తీసుకెళ్దామని. ఎవ్వరు రాలే. నేనేం చేసా, ధైర్యానికి నల్లకోట వేసుకొని ఒక్కడే నా ఫియట్ కార్ ఉండేది, నేను డ్రైవ్ చేసుకుంటూ పోయాను. బిహెచ్ఎల్ కాదు, ఇక్కడే విద్యానగర్కి ఓకే. వెళితే ఆ ఇంట్లో కింద గ్రూపు పైన గ్రూపు ఎక్కడ చూసినా జనాలు వీళ్ళే. సార్ అడిగారు, పోలీసులు అడిగారు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంటే నా కోడ్ చూసి అర్థం చేసుకున్నారు. వాళ్ళందరూ ఏసీపీ గారి పర్మిషన్ లేదు ఈ అమ్మాయిని పంపాము, మీకు ఏమన్నా ఉంటే కాచిగూడ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. నేను అవన్నీ కాదు అని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయికి చెప్పాను సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే మొత్తం తీసుకోమన్నా. సర్టిఫికేట్ తీసుకున్నారు, సీటు వెనక సీట్లో పడేసి ఆమెను కూర్చోబెట్టుకొని సినిమా లెవెల్లో నేను బయటకు వచ్చేసాను. పోలీసులు బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు అప్పుడు? వచ్చేసారు, అందరూ అడ్డుకున్నారు. సరే ఈ పోలీసులు ఏం చేశారు, వాళ్ళ దగ్గర జీప్ ఉంది, ఆ జీప్ వచ్చేసింది నాకంటే ముందు వచ్చి ఆ బర్కత్పుర పెట్రోల్ బంక్ దగ్గర రౌండ్ దగ్గర నా కారుకి అడ్డంగా పెట్టేశారు పోలీసులు. పెట్టి మీరు రండి ఏసీపీ దగ్గర రండి అన్నారు. ఏసీపీ దగ్గరికి వెళ్ళాం. నువ్వెవరు ఎట్లా వచ్చేవి ఏంటి పరిస్థితి, ఇలా ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నా రాసి ఇవ్వు, మేము రేపు తెచ్చి ఈ అమ్మాయిని అప్పచెప్తామని రాసిస్తే నా లెటర్ హెడ్ మీద నేను పంపిస్తాను. రాసిచ్చా. రాసిచ్చి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఈనాడు పేపర్ తీసుకెళ్ళా. ఈనాడు రిపోర్టర్స్కి వాళ్ళందరికీ చూపించి ఈ అమ్మాయిని ఫోటో తీయించి ఈ స్టోరీ రాయించి అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో అల్లుడు చేసిన మోసానికి పోలీసుల వేధింపులు, మామ చలమారెడ్డి ఆవేదన ఐటమ్ వచ్చేసింది. చూశారు పోలీసులు ఐటమ్, ఈనాడు కదా చాలా. వచ్చినప్పటికి నాకు ఫోన్ చేశారు. వెంటనే 1 అవర్లో నాకు ఆ అమ్మాయిని తెచ్చి అప్పచెప్పాలన్నారు. ఆ అమ్మాయిని తీసుకొని హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాం. పిటిషన్ ఫైల్ చేసి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఒరిస్సా జడ్జి అప్పుడే ఆయన కొత్తగా జస్టిస్ లింగరాజ్ రత్ అని ఆ రోజు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు. ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ నాదే. ఏంటి ఇష్యూ అంటే ఇలా ఇష్యూ ఉంది, ఆ అమ్మాయి మూల కూర్చుంది, ప్రాణ భయం ఉంది ఇప్పుడు అంటే. అప్పటికి జడ్జి అన్నాడు ఈ కేసు నా దగ్గరే రావాలి హియరింగ్కి అన్నాడు. మధ్యాహ్నం లంచ్ మోషన్, పోలీసులకి డైరెక్షన్, ఈ అమ్మాయి విషయంలో తలదూర్చారో తాట తీస్తారు జాగ్రత్త. ఏసీపీ గారికి డైరెక్షను, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారి ఇంట్లో ఉంటుంది, మీరు ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలంటే ఈ చట్ట ప్రకారంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమం లోపల ఒక లేడీ ఎస్ఐ తోటి వెళ్ళి మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అని డైరెక్షన్ వచ్చి ఆ రకంగా ఒక అమ్మాయిని కాపాడా. 93 ఎన్రోల్మెంటు 95లో నేను చేసినటువంటి సాహసం 2 years. ఓకే. దీంతో పాటు మీరు బిహెచ్ఎల్ వడ్డీ వ్యాపారుల మీద కూడా మీరు పోరాటం చేసినట్లు బాగా గుర్తు. అసలు ఆ కేసు గురించి ఒకసారి. అది మొత్తం ఒక 108 మంది వడ్డీ వ్యాపారులు అండి. నేనేం చేసేవాడిని అంటే నాకు ఇంట్లో టైట్ అయిపోతే వీళ్ళ దగ్గర నేను డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేవాడిని. వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక బుక్ ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చి ఒక బుక్ ఇచ్చేవాళ్ళు, డైలీ 100 రూపాయలు కట్టేయాలి. సో డైలీ బిహెచ్ఎల్ పోలేదు కాబట్టి ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వెళ్ళి వీక్ డబ్బులు కట్టేయాలి. అట్లా కట్టుకుంటూ వచ్చేసేయాలి. సో వాళ్ళు వాళ్ళ బాడీ సెట్ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమయ్యేది కాదు. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, ఎంత డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఇంకా వడ్డీ అనేవాడు. నేను ఒక అడ్వకేట్గా ఉండి అంటే కొత్త ప్రాక్టీసు, మనకేమో బోర్డు పెట్టగానే క్లయింట్స్ రారు కదా, ఈ మరి ఆఫీసర్ అన్న వాళ్ళు శాలరీ ఒకడో ఇద్దరు జూనియర్లు ఉండేవాళ్ళు, వాడికి మెయింటైన్ చేయాలి మనం అని చెప్పి వడ్డీ తీసుకునేవాడు డైలీ ఫైనాన్స్. ఈ అనుభవించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ పడితే ఒక పుస్తకం నిండా సంతకాలే, బ్లాంక్ సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, ప్రామిసర్ నోట్ సంతకాలు, ఇవన్నీ ఉండేవి. వీటిని చూసిన తర్వాత అనుకున్నా అసలు ఎంఆర్ఓ ఏంటి, వాడు లైసెన్సింగ్ అథారిటీ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చదువుకున్న తర్వాత బాగా స్టడీ చేశా. మనీ లెండింగ్ యాక్ట్ చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇదంతా కూడా లోపాయకారి వ్యవహారం అని గమనించి వాళ్ళందరినీ పిలిచి చెప్పా, మీ దగ్గర తీసుకున్న డబ్బులు ఎంత, చట్ట ప్రకారంగా మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తే మీ డబ్బులు ఇచ్చేస్తారు, నా బుక్కులు నాకు ఇచ్చేసాను. వాళ్ళు ఇవ్వకపోయేటప్పటికి నేను ఎంఆర్ఓ కంప్లైంట్, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్, అందరికీ కంప్లైంట్ ఇచ్చా. బిహెచ్ఎల్కి ఫస్ట్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చా. అదేమైంది, ఒక దినపత్రికలో ప్రధాన శీర్షిక ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిపోయింది. అది ఫ్రంట్ పేజ్లో ఐటమ్ పబ్లిష్ అయింది. ఆర్థిక నేరాల మీద అంతా పబ్లిష్ అయ్యేటప్పటికి ఈ వడ్డీ వ్యాపారులందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, అమీర్పేట కూడా ఇంక్లూడింగ్ అమీర్పేట, బిహెచ్ఎల్లోనే దగ్గర 108 కంపెనీలు, ఆ వెనకాల లింగంపల్లి దాకా ఉండేది. అన్ని దేవతల పేర్లే, అవన్నీ అన్ని ఫైనాన్స్లే, అన్ని షట్టర్లే, సింగిల్ షట్టర్సే. షట్టర్స్ అన్నీ బంద్, పుస్తకాలు సీజ్ చేశారు అందరి దగ్గర. ఇన్కమ్ ట్యాక్స్ చాలా పవర్ఫుల్గా పనిచేసినప్పుడు ఇంక్లూడింగ్ అమీర్పేట దాకా వచ్చేసిన వ్యవహారం.
సో ఎక్కడ అంటే వాళ్ళందరూ అప్పుడు కేసు నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే మీరు వేశారని గుర్తులేదు కానీ వాళ్ళు ఒక కామెంట్ చేశారు, మేము ఎవరికి ఫైనాన్స్ ఇవ్వలేదు, వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఫైనాన్స్ చేస్తాం, దానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫైనాన్స్ అని బోర్డు పెట్టి మీ దగ్గరకు వస్తాం, మీ దగ్గరకు వస్తే నువ్వు అన్యాయం చేయమని కాదు కదా, రూల్ ప్రకారంగా నువ్వు తీసుకో, కొంత తీసుకో, వ్యాపారంలో కొంత ప్రాఫిట్ ఉండాల్సిందే, నీ వరకు నువ్వు తీసుకో. ఈ బ్లాంక్ సంతకాలు ఎప్పుడైతే చేస్తావో, నువ్వు బలవంతంగా బ్లాంక్ సంతకాలు చేస్తేనే డబ్బులు ఇస్తా అనేది తప్పక. అంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఈ సంతకాలు చూపించి అదే బ్లాంక్ చెక్ ప్రామిసరీ నోట్ బ్లాంక్ పేపర్ తప్పు కదా. అవును. మీరు అమౌంట్ ఎంత ఇచ్చారో అంతకి సంతకం పెట్టి ఇచ్చేసుకోండి, అమౌంట్ రాయండి, వర్డ్స్ రాసేసేయండి, నో ప్రాబ్లం. అంటే కొంత అందరూ మీలాగా ఉంటారు, కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు షూరిటీలు తీసుకుంటారండి, వాళ్ళు అప్పటికి కూడా చెక్కులు తీసుకుంటారు, ప్రామిసరీ నోట్ తీసుకుంటారు. ఇది కాకుండా ఒక షూరిటీ నుంచి వస్తేనే వాళ్ళు ఇచ్చే డబ్బులు. అవును. ఇప్పుడు నేను కూడా నాకు డైరెక్ట్ ఎవరు తెలియదు, వాళ్ళు మా చుట్టాల్లో ఎవరో ఒక అతను బిహెచ్ఎల్లో పని చేస్తున్నాడు కాబట్టి ఆయన గ్యారంటీ, ఆయనను చూసే ఇస్తారు తప్ప నాకు డైరెక్ట్ ఇవ్వరు కదా వాళ్ళు. ఈ రకమైన జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏది మీరు పెళ్లి చేశారు, చాలా మంది మీకు ఒక శత్రువులు కూడా చాలా తయారయ్యారు. ఎక్కువైపోయారు. మీకు ఎటువంటి థ్రెట్ కానీ రాలేదు? నాకు థ్రెట్ కాదు, నా మీద దాడి జరిగింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. 3 నెలలు నేను ఈ చేత్తో ఇట్లా ఇట్లా పెట్టి ఈ రోజున ఈ వేలు చూడండి, మీరు మీ కెమెరాకి పెడతాం, వంకర అయిపోయింది. అంటే ఇట్లా కట్టు 2 అడ్వకేట్లు దాడి చేశారు నాకు. వాళ్ళ అడ్వకేట్లో నాకు తెలియదు, వాళ్ళు తెలియదు. నేను మిర్యాలగూడలో ఇప్పుడు బస్ స్టాండ్ ఉందే, ఆ భూముల మీద నేను హైకోర్టులో స్టే తెచ్చా. ఆ భూముల మీద ఈ అడ్వకేట్లు ఏదో కేసు చేస్తున్నారట, వాళ్ళకి ఈ స్టే రావడం వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రాలేదు. వాళ్ళు నీలం సహాని అని కలెక్టర్, అప్పుడు నాకు అందరూ తెలుసు, పేర్లు కూడా గుర్తున్నాయి. ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీదకి, అంటే ఎంఆర్ఓ గారు రాలేదు, వెనకాల ఉన్నారు ఆయన, ఈ అడ్వకేట్లు అందరూ దాడికి వచ్చారు. నన్ను గట్టిగా అడిగినందుకు దాడి చేశారు. నేను అన్నాను. తర్వాత మళ్ళీ 2వ గ్రూప్ వచ్చింది. అప్పటికే పేపర్లలో అన్నిట్లలో ఈ ఐటమ్ వచ్చేసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ టైమ్స్ అని ఒకటి ఉండేది పేపర్, సుశీల్ రావు అని రిపోర్టర్, ఆయన రాశాడు, అడ్వకేట్ అసాల్టెడ్ బై కలీగ్స్ అని నాదంతా స్టోరీ అంతా రాశారు. అప్పుడు చెప్పాను, ఇది ఓన్లీ ఏపీ టైమ్స్ వరకే వచ్చింది, ఇంకోసారి కనుక ఇలాంటి అటెంప్ట్ ఇంకోసారి చేసేది బీబీసీ దాకా తీసుకెళ్తారు, జాగ్రత్త అన్న. సో అక్కడ వాళ్ళు తగ్గారు. ఈ రకంగా ఫైనాన్స్ బిజినెస్లు కానీ, ఈ ల్యాండ్ కేసెస్లో మాఫియాలు కానీ ఎంతోమంది, ఈరోజు నాకున్న శత్రువులు మామూలు రేంజ్ కాదు, అంతమంది శత్రువులు ఉన్నారు. రోజు మా ఇంట్లో సెల్లార్లో పెట్టిన టైర్లలో గాలి తీసేస్తారు బండ్లలో. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. ఇప్పుడు శత్రువులు మీ వర్గం వల్ల కాకుండా పోలీసుల వైపు నుంచి కూడా శత్రువులు ఉన్నారు. పోలీసుల నుంచి ఎక్కువ శత్రువులు, మా ఓన్ వర్గంలో మా శత్రువులు, తర్వాత చెప్పాలంటే మా స్టాఫ్లో మాకు శత్రువులు, నా దగ్గరే శాలరీ తీసుకుంటూ నా దగ్గర ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి ఇచ్చి. ఈ మధ్య మా ఆఫీస్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగ ఎవరో కాదు, నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇట్లా వాడు చెప్తాడు నాకు, వాడికి మా ఆఫీస్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు ఆయనకి. మేము ఏదో ఫంక్షన్ చేసుకుంటూ కూడా ఫంక్షన్ వివరాలు ఆయన చెప్తున్నాను నాకు. ఆ దొంగ ఫోన్ చేశాడు నాకు, నేనే చేశాను మీ ఆఫీస్లో దొంగతనం, ఆ ల్యాండ్ లైన్ నంబర్లు, మొబైల్ నెంబర్ అన్ని పోలీసులకు ఇచ్చి, అంబర్పేట పోలీసులకి. ఇప్పటికి 2 నెలలు అయింది దొంగతనం జరిగి, ఎక్కడ ఆచూకీ లేదు మనిషిది. అంటే జనరల్గా పిల్లి వేసేటప్పుడు చాలా కాన్ఫిడెన్షియల్గా మ్యాటర్ టైప్ చేయడం, కొన్ని యాక్ట్స్ చూడడం ఉంటాయి కదా, మరి మీరు ఎటువంటి ప్రికాషన్ తీసుకొని పిలిచేస్తుంటారు? నేనేం చేస్తానంటే ఈ పిల్స్ నేనే టైప్ చేసుకుంటాను, మా స్టాఫ్కి ఇవ్వను, డిక్టేషన్ కూడా వాళ్ళకి ఇవ్వను, మా ఇంట్లో టైప్ చేసుకుంటాను, మ్యాటర్ తయారు చేస్తాను. అట్లాగే రిజిస్ట్రేషన్స్లో కూడా ఒక్కొక్కసారి శత్రువులు ఎక్కువ ఉన్నటువంటి ల్యాండ్స్ రిజిస్టర్ చేసేటప్పుడు కూడా నేను సంబంధిత సబ్ రిజిస్టార్లో ఈ పని చేయించను. ఫర్ ఎగ్జాంపుల్ నాంపల్లి సబ్ రిజిస్టార్లో డాక్యుమెంట్ రిజిస్టర్ చేయించాలంటే నేను మొజంజాహి మార్కెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దీనికి డాక్యుమెంటేషన్ తయారు చేయిస్తాను. అన్నీ రెడీ చేసుకొని, ఇవన్నీ జరిగినాయి, చేయించుకొని అప్పుడు నాంపల్లి కోర్టుకి, నాంపల్లి సబ్ రిజిస్టార్ ముందు రిజిస్టర్ చేయొచ్చు. ఈ మధ్యలో దాడులు చాలా ఒకటి కాదండి నా దగ్గర. జనరల్గా మీ మీద ఇంకొక అభిప్రాయం ఉంది, చాలా స్పష్టంగా చెప్తుంటారు. కళానిధి గారు పిటిషన్ వేస్తారు, కొన్ని ప్రయోజనాలకు ఉంటాయి, కొన్ని తన స్వప్రయోజనాల కోసం, అంటే మీ సెల్ఫ్ దీనికోసం వేస్తుంటారు. ఎక్కడేదో ఒక బేరం పెడతాడు, ఆ బేరం కుదరకపోతే కళానిధి గారు పిటిషన్ వేస్తుంటారు. ప్రసక్తే లేదు అసలు, అటువంటి ప్రసక్తే రానియన్. ఎందుకంటే నాది ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. నేను, నా వైఫ్, ఒక్కటే ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. చిన్నప్పుడు ఫైనాన్స్ నేను కష్టపడ్డాను, వడ్డీకి తెచ్చుకుని తిన్నా, కానీ నేను మోసం చేసి డబ్బులు సంపాదించాను. ₹1 కూడా ఎక్కువ వడ్డీ ఇచ్చా. ఆ రొటేషన్ అప్పుడు వడ్డీ దాంతో నేను బతికి, పేరు వచ్చిన తర్వాత కేసులు వచ్చేసినాయి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసా. నేను నిజంగా ఆ మెంటాలిటీ, యాటిట్యూడ్ ఉంటే నేను బాలకృష్ణకి అగెనిస్ట్గా ఫైట్ చేశా, రోజాకి నేను సపోర్టింగ్గా ఫైట్ చేశా. ఎన్నో కేసులు. బాలకృష్ణ అగెనిస్ట్గా ఏ కేసులో ఫైట్ చేశా? నేను అప్పుడు దాడి చేసి ఆయన సత్యనారాయణ, తర్వాత ఒక నిర్మాత బెల్లంకొండ సురేష్ కాల్పుల కేసు. ఆ కాల్పుల కేసులో రోజు టీవీలో చూస్తే పెద్ద గోల జరుగుతుంది, బాలకృష్ణ తప్పు చేసిన వాడు జైలుకు పోడు,
మనం చిన్న తప్పు చేస్తే మనం బెయిల్ కూడా రాదు మనకి. మరి ఇంత హై ప్రొఫైల్ మనిషి అంత పెద్ద 307 అటెంప్ట్ చేస్తే ఆయన కనీసం జైలు గోడలు కూడా చూడకుండా బయటకు వచ్చాడు. ఈ పద్ధతి ఏంటి, వ్యవస్థ ఏంటని నేను అప్పుడు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు వేశాను. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనే, కానీ క్రిమినల్ రివిజన్ కేసు అడ్మిట్ అయింది. జస్టిస్ గోదా రఘురామ్ గారు దాన్ని అడ్మిట్ చేశారు. కానీ ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ కూడా అప్పీల్ వేసింది. అప్పీల్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కానీ క్రిమినల్ రివిజన్కి ఎక్కువ ఉండదు వాల్యూ. సో ఆ జడ్జి గారు అన్నారు, దుర్గాప్రసాద్ గారు అన్నారు, మరి ఆల్రెడీ స్టేట్ అప్పీల్ చేసింది, మరి స్టేట్కి అప్పీల్ ఉంది కాబట్టి నీదేంటి నీ రోలు, నువ్వు ఓన్లీ ప్రొటెక్టర్ గార్డియన్ అంతే, వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకా నీ యొక్క కేసుకి వాల్యూ లేదు. అంటే ఆ కేసులో అప్పీల్ ఏం చేసిందండి? చాలా మీరు అన్నట్లు అప్పుడులో సంచేషన్ కేసు, బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్ కాల్పులు జరిపారు, బాలకృష్ణ కాల్పులు జరిపాడు. ఆ సాక్ష్యాలు తారుమారు చేసేందుకు బాలకృష్ణ వైఫ్ మీద కూడా 201 ఎవిడెన్స్ యాక్ట్ కూడా వచ్చింది. ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, అప్పుడు బాలకృష్ణ జైలుకి వెళ్తారు అందరూ అని చాలా మీడియాలో వచ్చింది. కానీ అసలు ఏం లేదండి, సింపుల్ చెప్తా. సెక్షన్ 27 ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్ బుక్ అయింది. ఆ ఫైర్ జరిగినప్పుడు ఒక పౌడర్ ఆ గన్ లోపల పౌడర్ ఉంటుంది కదా, పౌడర్, ఆ పౌడర్ని వీళ్ళు స్వాబ్ తీసుకున్నారు, ప్యాకెట్ చేశారు, ఎక్స్పర్ట్కి పంపించారు. పంపించేటప్పుడు కవరింగ్ లెటర్ పంపించేట. వీళ్ళు ఏం చేశారు, ప్రాసిక్యూషన్ వాళ్ళు జస్ట్ ఆ పౌడర్ని ఒక్కటే పంపించారు ఎక్స్పర్ట్ ల్యాబొరేటరీకి, ప్లీజ్ టెస్ట్ దిస్ పౌడర్ అండ్ గివ్ మీ రిపోర్ట్. ఆ పౌడర్ ఎవరిది, ఏ సందర్భంలో, ఏ కేసులో, ఇవన్నీ రాయలేదు. కావాలని బాలకృష్ణ చేతి మీద వచ్చే గన్ పౌడర్ రెస్క్యూ తీయలేదా? అది కాదు, తీశారు పౌడరు, కానీ పౌడరు ఏ కేసులో, ఏ క్రైమ్ నెంబర్లో, ఎవరిది పౌడరు అవి రాయలేదు. కవరింగ్ లెటర్ లేదుట. కేవలం కవరింగ్ లెటర్ లేదన్న కారణంగా సెక్షన్ 27 కొట్టేశారు, ఆర్మ్స్ యాక్ట్ కొట్టేశారు. అది కాంపౌండబుల్ కాదు. అది పోతే 307లో ఇంకా వీళ్ళే చెప్పారు, నాకు బాలకృష్ణ కాదు ఎవరో కాల్చారని చెప్పి వీళ్ళు మాట మార్చేశారు. పోతే అప్పుడు 2 క్రైమ్లు బుక్ అయినా ఎవరికి తెలియదు. ఒక క్రైము బాలకృష్ణ పెట్టాడు, ఒక క్రైమ్ సత్యనారాయణ ఆయన పెట్టాడు, జ్యోతిష్కుడు పెట్టాడు. నా మీద పేపర్ కత్తితో దాడి చేస్తే ఒక సెక్షన్ 186 క్రైమ్ ఒకటి, 188 క్రైమ్, 2 నంబర్లతో తేడాతో 2 క్రైమ్లు బుక్ అయినాయి. బాలకృష్ణ ఏమో నేను ఆత్మరక్షణార్థం నేను కాల్పులు జరిపా అంటాడు ఈయన. 2 కేసులు బుక్ అయినాయి. మరి 2వ కేసు సంగతి ఆటోమేటిక్గా అప్పుడు జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఏం చేశాడు, ఏసీపీ చంద్రమౌళి మీకు తెలుసు, ఆ చంద్రమౌళి ఈయన కలిసి ఇద్దరు కలిసి ఏం చేశారు, కేసుని జీరో చేసి పడేశారు. అది జరిగే పనేనా? చేసేశారు, జరిగే పని కాదు. మొత్తం ఏంటి ఫాల్స్ అని రాసేస్తారు, ఎవిడెన్స్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. చట్టంలో ఎన్ని లొసుగులు లేవు, ఆ లొసుగులు పెట్టారు, క్లోజ్ చేశారు. నేనేం చేశా, వాటిని తీసుకొని మళ్ళీ హైకోర్టులో రివిజన్ వేసా. వీళ్ళు చేసిన పని కరెక్ట్ కాదు, వీళ్ళ ఎంపీలో ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో కోర్టులో కరెక్ట్ కాదని రివిజన్ వేసా. జడ్జి అడిగాడు, నీకేం సంబంధం, నువ్వేలా రివిజన్ వేస్తా ఉన్నావు? నేను అన్నాను, దారిన పోయే దానయ్య కూడా రివిజన్ వేయచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వేసా. నేను దారిన పోయే దానయ్య సార్ అన్న, అడ్మిట్ చేశాడు. కానీ అప్పీల్ చేసినటువంటి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు కేసులో, ఎందుకంటే కంప్లీట్లీ హైలీ మేనేజ్డ్ కేసు అది. ఆ కేసులో తీర్పు ఇవ్వడానికి జడ్జి రాజగోపాల్ గారిని కర్నూలు నుంచి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడికి తెచ్చి అదే కోర్టులో వేయించి ఆయన ద్వారా వీళ్ళు తీర్పు చెప్పించుకున్నారు. అంటే ఇదంతా కూడా అప్పుడు అంటారు అందరూ, ఒక జడ్జి గారు కూడా అప్పుడు సెక్రటేరియట్లో ఆయన లా డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండేవాడు, ఆయన రోల్ దీంట్లో ఉంది. ఇలాంటి పెద్ద తలకాయలు అందరూ పనిచేసి బాలకృష్ణ బయటపడేశారు. బాలకృష్ణ ఇంట్లోనే ఒక సెక్యూరిటీ గార్డు కూడా మర్డర్ అయ్యాడు ఆ కేసు. దాంట్లో నేనేం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. రోజా కేసులో ఏం జరిగింది? ఇప్పుడు రోజా కేసులో ఏంటంటే అసలు కోర్టు ఆర్డర్ల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం గౌరవం ఉంది అని నేను ప్రపంచానికి తెలియజేయడానికి నేను చేసిన అటెంప్ట్ రోజా కేసు. రోజా కేసులో సింగిల్ జడ్జి గారు ఉత్తర్వులు ఇచ్చి మీరు ఈమెని అసెంబ్లీలోకి అనుమతించాలి అన్నారు. సరే, అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం, ఆ ఆర్డర్ తీసుకొని దాని మీద మీరు అప్పీల్ వెళ్ళండి, అప్పీల్లో స్టే తెచ్చుకోండి, ఎవరు ఏమన్నారు. ఆర్డర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఆమె అసెంబ్లీలోకి వెళ్తే ఆమెను రానియలేదు. అంటే మీకు కోర్టు ఆర్డర్ల మీద గౌరవం లేదా? బయట మాకరీ జరుగుతుంది, అపహాస్యం జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా నేను ఒకసారి గంట సేపు టీవీ ముందు కూర్చుంటే పెద్ద ప్రాబ్లం నాకు. నేను అందుకే టీవీ చూడటం మానేసి ఈ మధ్య పిలిచేయకపోవడం కారణం ఇదే. నేను టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటే ఇవన్నీ నాకు బర్నింగ్ ఇష్యూస్ అనమాట. హార్ట్ బర్నింగ్ అవుతుంది నాకు. హార్ట్ బర్నింగ్ నేను తట్టుకోలేను. వెంటనే ఇమీడియట్లీ నేనే నా టైప్ రైటర్ ముందు కూర్చుంటా, ఇమీడియట్గా పీల్ తయారు చేసుకుంటా పట్టుకెళ్ళిపోతా. అంటే మధ్యకాలంలో మీ హార్ట్ బీటింగ్ పెంచే క్రైమ్ ఏం జరగలేదు అనుకుంటున్నారు? నేను టీవీలు పేపర్లు చదవడం మానేసాను సార్ నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ పబ్లిసిటీ మీ దయ వల్ల, మీరు ఇచ్చిన పబ్లిసిటీ వల్ల నాకు రోజుకు 300 కాల్స్ వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నా. నేను దండం పెడుతున్నా, టీవీలో లైవ్లో పెడుతున్నా, మీరు నా దగ్గర రాకండి చాలు, ఇంకా నాకు ప్రాక్టీస్. నా 62 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు, ఇంకా నేను ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నా, ప్రాక్టీస్ పెంచుకోవడం కాదు. నేను ఇప్పుడు రివర్స్ రిటర్న్లో ఉన్నాను, యూటర్న్లో ఉన్నాను నేను. సార్, మీరు గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు ఆ కేసులో మీరు పిల్లు వేశారు. అసలు నిజంగా కాల్పులు బాలకృష్ణ జరిపాడా లేదా?
కాల్పులు జరిపితే ఆ కేసు నుంచి ఎలాగ బాలకృష్ణ బయటపడ్డాడు? బాలకృష్ణ కాల్పులు జరిపాడని ఆయన ఓన్ కంప్లైంట్ రే అన్నాను. ఆయనే స్వయంగా ఒక చేతి వ్రాతతోటి, అంటే ఆయన తమ్ముడు రామకృష్ణ చేతి వ్రాతతోటి ఒక కంప్లైంట్ రాసి, ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ రాసి, ఫలానా గంటలకి ఈ రకంగా వీళ్ళిద్దరు వచ్చారు, చౌదరి గారును వెల్లకొండ సురేష్ గారు వచ్చారు, ఈ రకమైన వాగ్వాదం జరిగింది. అప్పుడు మా అన్నయ్య వెంటనే బూతి మాటలు తిట్టు వాళ్ళని పట్టుకోండి అన్నారు. వాళ్ళు పారిపోతుంటే ఆయన కాల్పులు జరిపాడు, కానీ ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపాడని సొంత బ్రదరు రామకృష్ణ అక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఆ కేసు ఎందుకు క్లోజ్ అయిపోయింది? ఇది దాని ఒక్కదాని వల్ల ప్రిజంప్షన్ ఏంటంటే బాలకృష్ణ కాల్పులు జరిపాడు. తర్వాత అభిమానులు ఎంతోమంది ఉంటారు, లక్షల మంది అభిమానులు ఉంటారు, అభిమానులే కాల్పులు జరిపాడు అనుకుంటే మరి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమైంది? 100 మందో 200 మందో హాల్లో అంతకంటే ఎక్కువ మంది పడతారు, 50 మంది పడతారు మహా అయితే. ఆ 50 మంది అభిమానులు వీళ్ళకు ఉన్నటువంటి ఆధారాల ద్వారా తీసుకొని ఎవరో ఒక అభిమానులు అయితే ఐడెంటిఫై చేయాలిగా. ఎంతమంది ఇంట్లో కూడా రారు కదా, రారు కదా. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ కేసును క్లోజ్ చేద్దామనే మెంటాలిటీలో వాళ్ళు ఉన్నారు, కాపాడుదామనే ఉద్దేశంలో జడ్జిలు ఉన్నారు. సో అందరూ కలిసి ఒక వ్యక్తిని ఆ కేసులో జైలు గోడలు దాటకుండా చేశారు. కానీ దానివల్ల ఏమైందంటే ఒక మచ్చ న్యాయ వ్యవస్థ మీద ఒక మచ్చ పడిపోయింది. ఆ మచ్చని ఇప్పుడు ఎవరు తుడపలేరు. ఎవరు ఏమైనా అంటే అందరు దాన్ని ఎగ్జాంపుల్గా చూపించుకుంటున్నారు. ఆయన్ని అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే జైల్లో పెడతారా అనేటువంటి ఒక ఆస్కారం ఏర్పడిపోయింది ఇప్పుడు ప్రజలకి. మరి ప్రభుత్వం ఆలోచించాలి, ఇలాంటి దాంట్లో మనం కాపాడితే రేపు పొద్దున మనకి మచ్చ ఏర్పడుతుంది. మచ్చ సంగతి ఏంటి? అది మాయని మచ్చ, అటువంటి కేసు ఒకటి. అట్లాగే న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వానికి కనుక గౌరవం లేకపోతే ఈ రోజా గారి కేసు ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి మన దగ్గర. అట్లాగే నార్త్లో చూసుకుంటే బోల్డ్ కేసులు, చెప్పలేని కేసులు అన్నమాట. కలేజా సినిమా టైటిల్ మీద వివాదం ఉందండి. ఈ కలేజా సినిమా అనేది ఒక వ్యక్తి ఆ టైటిల్ని ముందే రిజిస్టర్ చేసుకున్నాడు, ముందే టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాడు, వీళ్ళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేసుకున్నాడు. దాని డాక్యుమెంట్లు ఒరిజినల్ నా దగ్గర నాకు ఉన్నాయి. ఇలా ఉండగా ఈ 3 అక్షరాలతోటి సెంటిమెంట్ సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ తోటి ఈ నిర్మాత గారు ఏం చేశారు, మహేష్ బాబు హీరోగా సినిమా తీసుకొచ్చారు కలేజా. తీసుకొచ్చిన తర్వాత ఆ కోర్టులో, థర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్స్, ఈ సినిమాని ఆపాలి అని వేసాం, ఇంజంక్షన్ వేసాం. వేస్తే అప్పటికే సినిమా పబ్లిసిటీ అయిపోయింది, రేపు రిలీజ్ అవ్వాలి. ఆ నేపథ్యంలో జడ్జి గారు అన్నారు, ఆల్రెడీ వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మీకు నష్టం జరిగింది, మీ టైటిల్ అయినా వాడుకున్నాడు, నాకు కనబడుతుంది, మీకు నష్టానికి పరిహారం ఇప్పుడు ఇచ్చేస్తాడు, ఎంత కావాలన్నాడు. ఈయన అన్నాడు, ఫస్ట్ నాకు 10 లక్షలు వస్తే చాలన్నాడు మా క్లయింట్. ఎప్పుడైతే జడ్జి గారు ఎంతో డబ్బులు ఇప్పిస్తాను అన్నారో ఆయన దాన్ని 25 చేశాడు. క్లయింట్ నాకు 25 కావాలన్నాడు. ఆశ పెరిగిపోయింది. ఆశ పెరిగిపోయేప్పటికీ ఈక్వేషన్స్ మారిపోయినాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంకొక రకమైన ఈక్వేషన్స్ మారిపోయి ఆ జడ్జి గారు ఈ సినిమా టైటిల్ ఇప్పుడు నేను నిలపలేను, ఇవంతా ఎవిడెన్స్ అయిన తర్వాతే కానీ నేను తేల్చలేను, కాబట్టి ప్రస్తుతానికి మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాను చేసాడు. అంటే ముందే ఒప్పుకుని ఉంటే డబ్బులు వచ్చేసాయి, 10 లక్షలు వచ్చాయి. ఆ రోజు రాత్రి నేను టీవీ 9లో నేను మేడ మీద ఆయన కింద ఉండి ఇద్దరు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాం, అందరికి తెలుసు అదంతా కూడా. సో ఆ రకంగా 10 లక్షలు వచ్చేవి, 10కి ఒప్పుకున్నాడు. ఫస్ట్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ ఇవ్వడం ఎందుకున్నాడు అంటే బ్లాక్మెయిల్ చేద్దామని ఏమో మరి ఆయన మెంటాలిటీ నాకు చెప్పలేదు. కానీ నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి లెక్క కదా నాకు లెక్క, సరే పలానా సినిమాని ఆపాలి మీరు అని వచ్చాడు. సరే ఆపుదాం, కేసు వేసాం. వేసిన తర్వాత పేరు అయితే మర్చిపోయినాం సార్, రెడ్డి గారు ఆయన, ఒక ఆయన రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఎవరు మొత్తం రెడ్డి గారు. సో నేను నా ప్రయత్నం నేను చేశా, ఒక స్టేజ్ తెచ్చా, 10 లక్షలు ఇస్తాన్నారు, అదే నేను సాధించిన వ్యక్తి అని చెప్తా. ఒప్పుకున్నాడు. అసలు ఆ ప్రొడ్యూసర్ అట్లా ఒప్పుకోవడం గ్రేట్, ఒప్పుకున్నాడు, ఇస్తాన్నాడు. మరి నువ్వు 10 అన్నావు కదా, నువ్వు ముందు 10 అన్నప్పుడు 10 తీసుకుంటే అయిపోయింది. ఎక్కువ ఆశగా పోయేటప్పటికి ఏమైపోయింది, బహుశా అందరూ అనేది ఏంటంటే అక్కడ ఉండే జడ్జి ఈ డబ్బులు తీసుకున్నాడు, అది ఈ డబ్బులు జడ్జి గారు తీసుకొని ఆర్డర్ ఈయనకి రాకుండా చేశాడు. సినిమా ఎటు ఫెయిల్ అయిపోయింది. సినిమా ఫెయిల్ అయ్యి అసలు చాలా అటర్ ఫ్లాప్ అయిన సినిమా అది. ఆ రకంగా ఉంటాయి. అట్లాగే స్వాతి మ్యాగజైన్లో నేను సాధించిన అతి గొప్ప విజయం, స్వాతి మ్యాగజైన్లో కొండగాలి వీచింది అనే ఒక సీరియల్ స్టార్ట్ అయింది. స్వాతి చరిత్రలో బహుశా ఇంకా ముందు కూడా ఉండదేమో, ఒక సీరియల్ ధారావాహికం స్టార్ట్ అయిన 9 వారాల తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు సీరియల్ నిలిచిపోవడం మన లిటరేచర్ చరిత్రలో ఫస్ట్ టైం. అది మా క్లయింట్ శ్రీలత అని, మోదేపల్లి శ్రీలత అని అసలు స్టోరీ రాసింది ఆమె. ఆ స్టోరీని పాపం డీటీపీ ఇస్తే ఆ డీటీపీ చేసినటువంటి వ్యక్తి వేరే వ్యక్తి పేరు మీద దాన్ని స్వాతికి పంపించి దీపావళి కథల పోటీలో 25,000 రూపాయలు బహుమతి పొందాడు. ఈ 25,000 వీళ్ళు పంచుకోవడంలో తేడా వచ్చింది. సోమశేఖర్ అనేటువంటి వ్యక్తి కామన్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి మధ్యన. ఆయన చెప్పాడు, మేడం మీ సీరియల్ వస్తుంది ధారావాహికం, ఈ వచ్చే వారం నుంచి వస్తుందని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కవర్ పేజ్ మీద రాశారు, మీరు ఒకసారి చదవండి అంటే ఆమె స్టోరీదే.
ఎక్సెప్ట్ నేమ్స్ తప్ప లిటరల్గా స్టోరీ ఒకటే. సో ఇలాంటి స్టోరీని నేను కోర్టు ద్వారా సేమ్ థర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి సార్ మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, న్యాయ వ్యవస్థలో లోపాలను మీరు ఎత్తి చూపిస్తున్నారు, అక్కడ జరుగుతున్న అన్యాయాలను కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మనం ప్రస్తావించిన అవసరం ఉంది. జనరల్గా క్రిమినల్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చే స్టేట్మెంట్లో రిపీట్ క్రిమినల్స్ చెప్పేది ఒక చాలా స్పష్టమైన మాట, అడ్వకేట్లకు ఫీజు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము క్రైమ్ చేస్తున్నాం అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. కన్ఫెక్షన్లో దోపిడీ దొంగలు కానీ లేదంటే ఫండర్స్ అందరూ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే చాలా క్లియర్గా చెప్తున్నారు, అడ్వకేట్స్కి బెయిల్కి ఇస్తున్నారు, వాళ్ళ ఖర్చుల కోసమే మేము చేస్తున్నాం. ఇది నిజమంటారా, నమ్మొచ్చు? ఒక విషయంలో మాత్రం మీరు చెప్పింది పచ్చి నిజమండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లేడీ అడ్వకేట్ పదే పదే దొంగతనాలు చేసేటువంటి ఒక అతిపెద్ద పేరున్న దొంగ దగ్గర నుంచి ఈమె ఫీజు వసూలు చేసేది. ఈమె ఫీజు ఇవ్వడానికి వాడు దొంగతనాలు చేసేవాడు. చివరికి పోలీసులు విసిగి చెంది ఈ అడ్వకేట్ని కూడా రిమైండ్ చేసి పట్టారు. ఇంతకంటే నేను చెప్పలేను. ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే మరి వాళ్ళు నిజంగానే వీడు కేసులోంచి బయటపడాలంటే అడ్వకేట్ కావాలి. అడ్వకేట్ ఫీజులు ఏమి మామూలుగా లేవు ఇప్పుడు, ఓ రేంజ్లో ఉన్నాయి అడ్వకేట్. మరికొంతమంది క్రిమినల్స్ అంటుంటారు, మేము నేరం చేసాం విషయం వాళ్ళకి చెప్పగానే ఆ బెయిల్ పేపర్స్ అన్ని రెడీ చేసుకుంటారు, మాకు ఆ అడ్వకేట్ ఉండబట్టే మేము రిపీట్ క్రిమినల్స్ అవుతుంటాం అంటున్నారు. అది కూడా ఉంది. తప్పకుండా అది కాదనట్లేదు. ఈ రోజున అడ్వకేట్లో ఒక నాంపల్లి కోర్టులో ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన అంటాడు, నువ్వు మర్డర్ చేసిరా, వదిలించే బాధ్యత నాది అంటున్నాడు. అంటే కరెక్ట్ అండి, అది తప్పు కదండి. అది నేను ఆల్రెడీ గతంలో ఇంటర్వ్యూలో చెప్పా, అటువంటి పనులకి ఏ అడ్వకేట్ కూడా పాల్పడకూడదు. అది తప్పది, అది అబెట్మెంట్ కిందకు వస్తుంది. మర్డర్కి ఎంత పనిష్మెంటో ఇలా ప్రోత్సహించడానికి అంతే పనిష్మెంట్. దానికి లైఫ్ అయితే దీనికి లైఫ్. దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద చాలా ఇప్పుడు నేను అడ్వకేట్స్ ఈ రోజు నేను చూస్తున్నాను, గతంలో ఒక ఛానల్లో మాట్లాడిన ప్రతిసారి అడ్వకేట్లని నేను నిందించేవాడిని. వాళ్ళందరూ కలిసి గ్రూప్గా మారి ఆ ఛానల్ హెడ్ని బెదిరించి నువ్వు కళానిధి ఆపుతావా ఆపవా అనే దాకా వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఉన్నట్టు చెప్తున్నా, నాకు తెలుసు మార్కెట్లో నాకు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ నాకు వస్తాయి. తప్పది, ఆ సిస్టమ్ తప్పది. మనకి నేను అనేది ఒకటి సార్, నల్ల కోట్ ఇచ్చింది నువ్వు కోర్టు రోడ్డు మీద లైసెన్స్ లేకపోతే పోలీసులు పట్టుకోకుండా వేసుకునే లైసెన్స్ కాదు అది. నువ్వు మామూలు సివిల్ డ్రెస్లో వెళ్ళు ధైర్యం ఉంటే, నీకు లైసెన్స్ పెట్టుకో, డాక్యుమెంట్ పెట్టుకోకుండా నల్ల కోట్ వేసుకొని పోలీసులు పట్టుకోకూడదంటే ఎంతవరకు న్యాయం చెప్పండి. అది ఓన్లీ కోర్టులో జడ్జి ముందు ఆర్గ్యూ చేయడానికే నీ నల్ల కోటు, నీ బ్యాండ్స్, గౌన్ తప్ప వీటిని నువ్వు రోడ్డు మీద స్కూటర్ మీద పోతున్నప్పుడు వేసుకొని సొసైటీలో ఏమన్నా బ్లాక్మెయిల్ చేద్దాం, భయపెడదాం అంటే తప్పు కదా అది. అంటే మీరు అడ్వకేట్లో ఉన్న కరప్షన్ బయట పెట్టారు, కోర్టులో కూడా కరప్షన్ ఉంటుంది. 100% ఉంది, కోర్టులో కూడా 100% కరప్షన్ ఉంది. ఈ మధ్య నేను లైవ్లో చెప్పాను, 15,000 రూపాయలు నేను ఒక కేసులో 10 సార్లు అడిగితే నాకు ఇవ్వనటువంటి పర్మిషను, నా ఓన్ క్లయింట్ ఢిల్లీ నుంచి ఆన్లైన్లో డబ్బులు వేసాడు. ఆన్లైన్ చేతికి ఇవ్వడం కాదు, ఆన్లైన్ కరప్షన్. డబ్బులు వేస్తే నా కళ్ళ ముందు ఏదైతే జడ్జి వద్దన్నాడో, ఈ కేసు ఏదన్నాడో ఆ కేసు బెంచ్ మీదకి వచ్చింది. ఇంతకంటే నేనేం సాక్ష్యం చెప్పాలి నేను. ఇంకా జడ్జిల కరప్షన్ గురించి మాట్లాడదామండి. జడ్జిల కరప్షన్ తీసుకుంటే పట్టాభిరామ్ అని సిబిఐ జడ్జి ఉండేవారు, అతన్ని సిబిఐలోనే అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు సిబిఐ అన్నారని చెప్తానండి. నేను కళ్ళతో చూసిన మాట చెప్తా. నేను చండీగఢ్ కోర్టులో సిబిఐ కోర్టులో ఉన్నప్పుడు ఒక హైకోర్టు జడ్జిని రిమాండ్ పట్టుకొచ్చానండి, లేడీని. వాళ్ళ ఇంట్లో 15 లక్షల రూపాయలు ఎవరో ఆగంతకుడు వచ్చి పెట్టిపోయేట డబ్బులు. ఈమె బయటకు వచ్చి చూసేవాడికి బ్యాగ్ ఉంది, ఈ లోపల సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారని. అప్పటికప్పుడు ఆమె రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయ్యేదాకా ఆమెను అరెస్ట్ చేయలే. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రిటైర్ అయింది, 2 గంటలకు ఫ్లైట్లో పట్టుకొచ్చారు ఆమెని. పట్టుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు కోర్టు. నేను అక్కడే ఉన్నా. ఆ మహిళను చూస్తే నేను అనుకున్నా, ఎవరో టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ స్టేచర్లో ఉంది ఆమె, గుర్తుపట్టకూడదని బహుశా డ్రెస్లో. కానీ తర్వాత తెలిసింది బయట చూస్తే మీడియా వ్యాన్లు ఉన్నాయి, అంత లైవ్ వ్యాన్లు ఉన్నాయి. నేను అడిగా ఏంటి హడావిడి అంటే, ఒక హైకోర్టు జడ్జిని రిమాండ్ పట్టుకొచ్చారండి అన్న. మరి న్యాయ వ్యవస్థకి అటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎంత అవమానం వీళ్ళు తెస్తున్నారు. నేను మొదటి నుంచి నా ఎందుకు అరెస్ట్ చేయలేదండి రిటైర్ అయ్యేవారు కావాలి? అదే కదా మరి ఇప్పుడు మన దగ్గర మన హైకోర్టు మనకి పర్మిషన్ ఎందుకు ఇవ్వదు, మరి సుప్రీంకోర్టు పర్మిషన్ ఎందుకు ఇవ్వదంటే వాళ్ళు ఇమ్యూన్ అనమాట. ఇమ్యూన్. ఓకే. ఏ ఏసీబీ కానీ ఏ సిబిఐ కానీ తెలుసు వాళ్ళకి, ఎవరు ఏ జడ్జి ఎంత తీసుకుంటున్నాడు ఏంటి. ఇప్పుడు మన హైకోర్టులో ఒక జడ్జి గారు ఉన్నారు, ఇంట్లో భార్య నడిపిస్తుంది కథంతా. భార్య దగ్గర డబ్బులు ఇస్తే ఇక్కడ ఆర్డర్ వస్తుంది, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ ఓపెన్ అది. మరి అలాగా జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేసే బాధ్యత ఎవరు? సిబిఐ చేయాలి, ఏసీబీ చేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? ఏసీబీ సిబిఐ కంప్లైంట్ ఉండవు కాబట్టి వాళ్ళు కూడా, ఎందుకంటే చీఫ్ జస్టిస్ పర్మిషన్ ఇవ్వాలి. చీఫ్ జస్టిస్ పర్మిషన్ ఇస్తే కానీ ఈయన లోపల పోవడానికి లేదు. ఏమండి మరి ఇలాంటి న్యాయ వ్యవస్థ పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చూసారు మొన్న కూడా 4 సుప్రీంకోర్టు జడ్జిలు డైరెక్ట్గా మీడియాకు వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే ఏ రేంజ్కి వెళ్ళిపోయిందా కేసు అది. అంటే 100 కోట్ల రూపాయలు అమిత్ షా కేసులో 100 కోట్ల డిమాండ్, 100 కోట్లు ఇస్తే నేను ఎక్విటల్ ఇస్తా అంటున్నాడు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. మరి సుప్రీంకోర్టు జడ్జిలు ఆ రకంగా చేస్తుంటే కంచె చేను మేస్తే వీళ్ళు ఎక్కడ మేస్తారు వీళ్ళు?
అన్నట్టుగా అందరూ ఈ దీంట్లో భాగస్వాములు అయిపోతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు మీడియాని అడ్డం పెట్టుకొని కేసులు పిలిచేస్తుంటారు. ఆ రేట్లు బార్గెన్ కుదరకపోతే మాత్రం మీడియా ముందుకు వస్తారు. లేదంటే కేసు కానీ బేరం కుదిరితే కళానిధి గారు ఎప్పుడు ఏ క్షణాన్ని సరే కేసు విత్డ్రా చేసుకుంటారు. అటువంటి విత్డ్రా చేసినటువంటి పిల్లే అనుకుందాం. నేను వేసిన పిల్స్ అన్నిటికీ ఎస్ఆర్ నెంబర్తో సహా నా దగ్గర ఉన్నాయి. పిల్ ఫైల్ అవ్వగానే ఒక ఎస్ఆర్ నెంబర్ ఇస్తాను. నంబర్ అయితే పిల్ నంబర్ ఉంటుంది. ఈ రోజు దాకా ఒక దాంట్లో మీరు ఐ మే బి పర్మిటెడ్ టు విత్డ్రా అని ఒక మాట మీరు డాకెట్ మీద చూపెడితే మీరు అన్నమాట నేను ఒప్పుకుంటాను. పబ్లిక్గా నేను కాదు, బయట ఉన్న పోలీసు వ్యవహారంలో ఎందుకంటే ఇంత ఆన్ రికార్డ్ ఉంటుందండి. మనం పిల్ వేస్తే నంబర్ అవుతుంది, ఎస్ఆర్ నంబరు, తర్వాత నంబర్ అవుతుంది. ఒకవేళ మనం విత్డ్రా చేసుకుంటే కూడా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఐ మే బి పర్మిటెడ్ టు విత్డ్రా. మొన్న అన్నాను ఒక పిల్ వేసాను, దాంట్లో మా పార్టీ అన్నాడు మరి 50,000 కట్టాలి. అది ఎప్పుడన్నాను, జడ్జి అన్నాడు నువ్వు విత్డ్రా చేసుకుంటావా 50,000 వేయాలి అంటే అట్లా నేను విత్డ్రా చేసుకున్నా. కానీ నేను ఎవడో వేరే థర్డ్ పార్టీ 50,000 ఇస్తానంటే విత్డ్రా చేయలేదే. ఇక ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు దాదాపు కోర్టు అడ్వకేట్లో ఉన్న వివక్షను చూసి మీరు నల్ల కోర్టు వేసుకొని ప్రజా ప్రయోజన పిల్లు వేస్తూ దాదాపు 5,000 కేసులు వాదించారు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కుదరాలంటే ఎలాంటి కేసులు వాదించాలి, ప్రజలకు బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలి, దాని మీరు ఫైనల్గా ఏం చెప్పారు? ఇప్పుడు మన దగ్గర వ్యవస్థ ఎలా ఉందండి, నల్ల కోట్లు అందరూ బ్యాండ్స్ కామన్గా ఉంటాయి. ఈ అడ్వకేట్ సివిల్ చేస్తాడా, ఈ అడ్వకేట్ క్రిమినల్ చేస్తాడా, ఏ అడ్వకేట్ స్టాండర్డ్ ఏంటి, ఏ అడ్వకేట్ నాలెడ్జ్ ఏంటి ఎవరికి తెలియదండి. బాధల్లో ఉన్నవాళ్ళు మహిళలు వాళ్ళ ఇంటి పక్కన అడ్వకేట్ బోర్డు ఉంది కదా అని చెప్పి వచ్చి మీకు కేసు ఇస్తారండి. మీ నాలెడ్జ్ కేసు ఇచ్చేటప్పుడు ఆ బాధితురాలు కానీ బాధితుడు కానీ తెలియదు. ఆ కేసు ఒప్పుకున్న తర్వాత మీరు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయక ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, 3 సంవత్సరాల లోపల రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ 3 సంవత్సరాల లోపల మీరు కేసు వేయాలి. నీకు డబ్బులు కావాలని చెప్పి ఆ మహిళ దగ్గర అబద్ధం చెప్పి డబ్బు తీసుకొని కేసు పనికిరాని కేసు ఒకటేసి, అంటే నీకు తెలిసి రేపోతుంది 6 ఏళ్ళకి ఆ బెంచ్ మీదకి వచ్చినప్పుడు కేసు కొట్టేస్తారని 6 ఏళ్ళు ఈ మహిళని కోర్టు చుట్టూ తిప్పుతాను, కేసు కొట్టేస్తారు. ఇది క్రైమ్ అనమాట. నీకు తెలిసినప్పుడు కేసు అట్లాంటి కేసు చేయకు. లిమిటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. అలాగే ప్రొవిజన్ ఆఫ్ లా కరెక్ట్గా రాయాలి. ప్రొవిజన్ ఆఫ్ లా చాలా కరెక్ట్. ఉదాహరణకి ఒక హిందూ మ్యారేజ్లో ఏమంటాడు, సెక్షన్ 2 క్లాస్ 2లో ఒక ట్రైబల్కి ఒక హిందూ మహిళకి మధ్య వివాహం జరిగితే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మెయింటైన్ కాదు, అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి దాన్ని. కానీ ఈ అడ్వకేట్ ఏం చేశాడు, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పిటిషన్ ఫైల్ చేశాడు. అంటే తెలిసే చేశాడు, ఫైల్ చేశాడు. కనీసం పిటిషన్ లాంగ్వేజ్లో హిందూ కస్టమ్స్ ప్రకారంగా వీళ్ళు చేశారు. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ పిటిషన్, డైవర్స్ పిటిషన్లో ఖచ్చితంగా ఒక లైన్ ఉండాలి, మ్యారేజ్ ఈజ్ పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు హిందూ రైట్స్, RITES రైట్స్ అండ్ కస్టమ్స్. మాట రాయాలి. లేక చేశాడా ఏమో మరి, అనుభవం లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చేశాడు, ఏమైందండి 4 ఏళ్ల తర్వాత ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు, డైవర్స్ పిటిషన్. ఇప్పుడు ఆ మహిళకి 4 ఏళ్ల జీవితం మీరు తెచ్చేయగలరా చెప్పండి. సో ఎందుకు ఇలా చేస్తారంటే అడ్వకేట్లకి నాలెడ్జ్ లేక. నా దగ్గర పనిచేసిన సొంత జూనియర్ల విషయం చెప్తా. ఒకడికి సుప్రీంకోర్టు స్పెల్లింగ్ రాదు, వాడు సుప్రీంకోర్టు స్పెల్లింగ్ చెప్తే కంప్యూటర్కి వెళ్ళి SUPREEM అని కొడితే అండర్లైన్ వస్తుంది, రెడ్ లైన్. వాడు చూసి అరే ఇదేంటని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాడు. మరి ఈ లాంగ్వేజ్ ఉన్న జూనియర్ నా దగ్గర ఉందంటే అందరి దగ్గర అలాగే జూనియర్స్ ఉంటుంటారు. మరి జూనియర్స్కి నేను ఇచ్చేది ఏంటంటే గ్రామర్ నేర్చుకోండి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, ధైర్యంగా ఉండండి. మీరు కేవలం వాయిదాలకు వెళ్ళకండి, వాయిదా తేవడానికి కాదు మీరు ఉన్నది, సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే ఏమైంది, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే అది వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఉద్యోగాలు దొరకక వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను ఇచ్చే 15,000 రూపాయలకు ఆశపడి 15,000కి నెలకి పనిచేస్తున్నారు. ఎవరైతే రావట్లేదు అంటారు, ఎవరు రావట్లేదు. అసలు కూర్చొని గంట సేపు వాడు బుక్ తీస్తే కొట్టండి, వాడు ఒక బుక్ తీసి చదివి గంట సేపు చదువుదాం లా బుక్ ఇవాళ అనేది లేదు. ఇవాళ సెలవు వచ్చింది, రిపబ్లిక్ డే అంటే ఎంజాయ్ చేద్దామని తప్ప మనం బుక్ చదువుదామని నాలెడ్జ్ ఎంతమందికి ఉంది. నా ఓన్ జూనియర్స్ గురించి నేను అదే చెప్తాను, నేను బయట వాళ్ళకి అదే చెప్తాను. కాబట్టి సీనియర్స్ అలాగే ఉన్నారు. సీనియర్స్ కూడా మనం కూర్చోబెట్టుకుందాం. మా దగ్గర చూడండి బోర్డు, అక్కడ బ్లాక్ బోర్డు. నేను వీళ్ళందరినీ ప్రతి శనివారం కూర్చోబెడితే వీళ్ళకి కోచింగ్ ఇస్తాను, గ్రామర్ నేర్పిస్తా. ఎందుకంటే మంచి జూనియర్లను తెద్దాం మనం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను ఫ్యాకల్టీని, వాళ్ళకి కూడా ఫ్యాకల్టీ, వాళ్ళకి నేను క్లాసులు చేపట్టి చెప్తాను. లంచాలు తీసుకోవద్దు, ఒక మంచి పోలీసింగ్ వ్యవస్థ ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, న్యాయ వ్యవస్థలోకి వచ్చే అడ్వకేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రొఫెషనల్గా ఉండి బాధితులకు న్యాయం చేసే విధంగా మీరు కోర్టులో పిలిచి వేస్తూ కోర్టులో కేసులు వాదిస్తేనే న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అంతేగాని కేవలం బెయిల్ కోసమో లేదా వాయిదాల కోసం కోర్టు చుట్టూ తిరిగి మీ సమయం వృధా చేయడం కాకుండా బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని మన సీనియర్ అడ్వకేట్ కళానిధి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.